అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. మరి ఈ నెలలో మనం ఒక సిరీస్ మొదలు పెట్టాము 2 వారాల క్రితము. మరి మన జీవితంలో మనకు ఉన్నటువంటి సంబంధాల గురించి మాట్లాడడం మొదలు పెట్టాము అనమాట. రిలేషన్షిప్స్ అవ్వచ్చు, అసోసియేషన్స్ అవ్వచ్చు, మన జీవితంలో ఉన్నటువంటి సంబంధాలు. మొట్టమొదటి ఆదివారంలో ఎటువంటి సంబంధాలు మన జీవితంలో ఉండాలి, దేవుని యొక్క ఆశీర్వాదము ఎలాగ చూస్తామో ఆ సంబంధాల ద్వారా అనేది మనము నేర్చుకున్నాము. లాస్ట్ వీక్ 2వ వారంలో పాస్టర్ అర్పిత మనకి ఇప్పుడు మానవులతో ఉన్నటువంటి సంబంధము మాత్రమే కాదు, కానీ దేవునితో ఎటువంటి సంబంధము కలిగి ఉండాలో కూడా మనము తెలుసుకున్నాము. అబ్రహాము జీవితంలో దేవుని యొక్క స్నేహితుడిగా ఆయన ఎలాగ జీవించాడో మనం తెలుసుకున్నాము. అబ్రహాం వాజ్ కాల్డ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అందరూ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అనండి. ఓకే, అండ్ వీ హ్యావ్ ద ప్రివిలేజ్, మనకి కూడా అటువంటి ఆధిక్యత ఉంది. అటువంటి విధానములో మనము కూడా దేవునితో సహవాసము చేయడానికి, ఒక స్నేహితుడిగా సహవాసము చేయడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు అనమాట. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో వర్టికల్ రిలేషన్షిప్స్ ఉంటాయి. అంటే దేవునితో వర్టికల్ రిలేషన్షిప్, అలాగే హారిజాంటల్ రిలేషన్షిప్. మనము దేవుణ్ణి ప్రేమించాలి, అలాగే మన జీవితంలో ఉన్నటువంటి మానవుల్ని కూడా ప్రేమించాలని మనకి వాక్యము తెలియజేస్తుంది. సో ఈ మానవులతో ఏ విధముగా మనము ఎటువంటి సంబంధాలు ఉండాలి అనేది చాలా ముఖ్యం అన్నమాట. మన జీవితాల్లో చాలాసార్లు ఆశీర్వాదము అనుభవిస్తాము, లేకపోతే మన జీవితంలో నొప్పి, ఆందోళన కూడా మన జీవితంలో ఉన్నటువంటి మానవుల ద్వారా జరుగుతుంది అనమాట. ద వే వి రిలేట్ టు పీపుల్ విల్ ఈదర్ బ్రింగ్ కేయాస్ ఇన్ అవర్ లైఫ్ ఆర్ విల్ బ్రింగ్ జాయ్ ఇన్ అవర్ లైఫ్. మనం ప్రజలతో వ్యవహరించి సహవాసం కలిగి ఉండే విధానము మన జీవితంలోనికి ఆనందంనైనా తెస్తూ ఉన్నది, లేక గందరగోళానైనా తీసుకొస్తూ ఉన్నది. సో చూడండి, దేవుడు మన గురించి ఆలోచించినప్పుడు, మన పరిస్థితుల గురించి ఆలోచించినప్పుడు, మన సంబంధాల గురించి ఆలోచించినప్పుడు, ఆ సంబంధాలలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదము చూడాలని కోరుకుంటున్నాడు. ఏదో గందరగోళంలో ఉండి వివాహం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒకరినొకరు కొట్టుకోవడము, ఒకరినొకరు తిట్టుకోవడము, విడిపోవడము, అటువంటి జీవితాలు దేవుడు ఆశించట్లేదు. దేవుడు మన జీవితాలని చూసినప్పుడు అది మీ వివాహంలో అవ్వచ్చు, మీ పిల్లలతో ఉన్న సంబంధం అవ్వచ్చు, తల్లిదండ్రులతో ఉన్న సంబంధం అవ్వచ్చు, మీ ఆఫీస్లో ఉన్న సంబంధాలు అవ్వచ్చు, మీ ఫ్రెండ్షిప్స్లో అవ్వచ్చు, ఎటువంటి సంబంధమైనా ఆయన ఆశీర్వాదములో మీరు జీవించాలనేది ఆయన కోరుకుంటున్నాడు. నమ్మిన వాళ్ళు ఒకసారి ఆమేన్ అనండి. ఆమేన్. ఓకే, చూడండి, యోబు 9వ అధ్యాయం 4వ వచనానికి మన బైబిల్ తెలుసుకుందాం. జోబ్ చాప్టర్ 9 and verse 4 దయచేసి చదవండి. యోబు గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనము. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు. ఆయన అని ఇక్కడ తెలుగులో ఆయన అని ఉంది. ఇంగ్లీష్లో చూసిన ఆయన అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే దేవుడు గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఇంగ్లీష్లో చూసినట్లయితే డైరెక్ట్గా గాడ్ అని వాడతాడు. గాడ్ ఈజ్ వైజ్ ఇన్ హిస్ హార్ట్, ఇన్ హార్ట్ అండ్ మైటీ ఇన్ స్ట్రెంగ్త్, హూ హ్యాస్ హార్డెన్ హిమ్సెల్ఫ్ అగేన్స్ట్ హిమ్ అండ్ ప్రాస్పర్డ్. అంటే ఆయనకి, దేవునికి వ్యతిరేకముగా జీవించి ఎవరు వర్ధిల్లారు, ఎవరు వర్ధిల్లిన వాళ్ళు లేరు అంటున్నాడు. వర్ధిల్లడం అంటే ఇక్కడ కేవలం ఆర్థిక విషయాల్లో కాదు, మన సంబంధాలలో కూడా. దేవుని యొక్క జ్ఞానానికి మనము వ్యతిరేకముగా జీవించామనుకోండి, దేవుడు ఒకరితో నువ్వు నీ భార్యతో ఇలాగ జీవించాలి, నీ భర్తతో ఇలాగ జీవించాలి, నీ పిల్లలతో ఈ విధంగా ప్రవర్తించాలి, తల్లిదండ్రులతో ఈ విధంగా ప్రవర్తించాలి, స్నేహితులతో ఈ విధంగా ప్రవర్తించాలి, వీళ్ళని దగ్గర తెచ్చుకోవాలి, లేకపోతే వీళ్ళ నుంచి దూరంగా ఉండాలి. ఇటువంటి జ్ఞానము దేవుడు మనకి చెప్పిన తర్వాత కూడా మనం ఆ జ్ఞానానికి వ్యతిరేకముగా జీవించామనుకోండి, మన జీవితంలో, మన సంబంధాలలో, మన ఫ్రెండ్షిప్స్లో దేవుని యొక్క ఆశీర్వాదము మనము చూడము. మళ్ళీ ఒకసారి తెలుగులో చదవండి అది. దేవుడు మహావివేకి, అధిక బల సంపన్నుడు, దేవునితో పోరాడ తెగించి హాని
నొందని వాడెవడు? హాని నొందని వాడు ఎవరు అంటున్నాడు. ఇక్కడ ఇంగ్లీష్ లోనేమో హూ హాస్ ప్రాస్పర్డ్ అంటాడు, వర్ధిల్లిన వాడు ఎవడు అంటాడు. ఇక్కడ హాని నొందని వాడు ఎవడు అంటే ప్రతిసారి నువ్వు దేవుని యొక్క జ్ఞానానికి వ్యతిరేకంగా జీవించావు అనుకో, తప్పకుండా హానే అనుభవిస్తావు అనమాట నువ్వు జీవితంలో. సో నీ సంబంధాలలో కూడా నువ్వు దేవుని యొక్క జ్ఞానముతో నువ్వు తీర్మానాలు తీసుకోకపోతుంటే, దేవుని యొక్క జ్ఞానము బట్టి నువ్వు ప్రవర్తించకపోతే నీ జీవితంలో ఏం అనుభవిస్తావంట? గట్టిగా చెప్పండి. హాని అనుభవిస్తావంట, ఆశీర్వాదము అనుభవించము. సో ఇప్పుడు మన జీవితంలో సంబంధాలు వచ్చేసేటప్పటికి ఏ విధముగా మనము ఆలోచించాలి, ఏ విధముగా జీవించాలి, అది రాసుకోక ముందర ఈ స్టేట్మెంట్ రాసుకోండి. విజ్డమ్ వయలేటెడ్ ఈస్ కేయాస్ క్రియేటెడ్. జ్ఞానమునకు వ్యతిరేకంగా జీవించినప్పుడు గందరగోళము సృష్టింపబడుతుంది. గందరగోళము సృష్టింపబడుతుంది. నీ 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 రిలేషన్షిప్స్లో కూడా దేవుని యొక్క జ్ఞానానికి వ్యతిరేకముగా జీవించినప్పుడు ఏమవుతుందంట? గందరగోళము సృష్టింపబడుతుంది అన్నమాట. సో గమనించండి, ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్ ఆనరింగ్ రిలేషన్షిప్స్, దేవునిని గణపరిచేటటువంటి సంబంధాల లక్షణాలు గమనిద్దాము. నంబర్ 1, నమ్మకత్వము. సో ఇది వివాహంలో అవ్వచ్చు, నీ కుటుంబంలో అవ్వచ్చు, నీ స్నేహితులతో అవ్వచ్చు. నమ్మకత్వము అనేది చాలా ముఖ్యం అన్నమాట. నమ్మకత్వం ఎందుకు ముఖ్యం అంటే, నంబర్ 1, దేవుడే మన నమ్మకత్వము కొరకు కోరుకుంటున్నాడు. ఎక్సోడస్ చాప్టర్ 20:3. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఏమంటున్నాడు దేవుడు? నేను తప్ప అంటే ఏంటి? లాయల్టీ, నమ్మకత్వము కొరకు అడుగుతున్నాడు. నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. యు షల్ హ్యావ్ నో అదర్ గాడ్ అదర్ దెన్ మీ బిఫోర్ మీ. అంటే నేను నీకు దేవుడిని అయిన తర్వాత, నేను నీకు దేవుడిని అయితే నీకు ఇంకొక దేవుడు ఉండకూడదు. 100% లాయల్టీ అంతా ఎవరికి ఉండాలి? నా కొరకు మాత్రమే అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా అందరికీ? చూడండి, మత్తయి సువార్తకి వెళ్దాం ఒకసారి. నూతన నిబంధనలో మత్తయి సువార్త 6:24 చదువుతాం. చూడండి. ఎవడును 2 యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని ఉంది. అంటే ఇంగ్లీష్ లో ఎలాగుంటుందంటే, యు కెనాట్ సర్వ్ గాడ్ అండ్ మ్యామన్. యు కెనాట్ అంటున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తే మనతో మాట్లాడి, నువ్వు ఒకటి చెయ్యలేవు అంటే అది తప్పకుండా ఇంకా నువ్వు చెయ్యలేవు, దానికి ఇంకొక పరిష్కారం లేదు. అది తప్పకుండా నువ్వు ఏది ట్రై చేసినా కూడా నీ జీవితంలో అది చెయ్యలేవు. ఏం చెయ్యలేవంట? ఇద్దరికి దాసునిగా జీవించలేవంట, ఇద్దరికి నమ్మకత్వం ఒకేసారి చూపించలేవంట. ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు దేవుని కన్నా నమ్మకంగా ఉండగలుగుతావు, లేకపోతే సిరి కన్నా నమ్మకంగా ఉండగలుగుతావు. దేవుణ్ణన్నా ఎన్నుకుంటావు, లేకపోతే సిరినన్నా ఎన్నుకుంటావు. ఉద్యోగమునన్నా ఎన్నుకుంటావు, దేవుణ్ణన్నా ఎన్నుకుంటావు. నీ వ్యాపారాన్నన్నా ఎన్నుకుంటావు, దేవుణ్ణన్నా ఎన్నుకుంటావు. కానీ ఇద్దరిని మాత్రము ఒకేసారి ఎన్నుకోలేవు. అందరికి అర్థమవుతుందా? సో గాడ్ డిమాండ్స్ లాయల్టీ. గాడ్ ఎక్స్పెక్ట్స్ లాయల్టీ అవుట్ ఆఫ్ us. మన యొద్ద నుండి దేవుడు నమ్మకత్వంని కోరుకుంటూ ఉన్నాడు. సో గమనించండి, నీకు దేవునితో సంబంధము వచ్చేసేటప్పటికి దేవుడు నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు జీవితంలో ఇది ఒకసారి గమనిద్దాం. చూడండి, మార్కు సువార్త 14 మన బైబిల్ తెరుచుకుందాం. ఈ నమ్మకత్వము ఎలా చూపించగలుగుతాము మన జీవితంలో? దేవునికి మాత్రమే కాదు, మానవులకి కూడా. నేను నమ్మకమైనటువంటి వ్యక్తిని అంటే ఎలాగ చూపించగలుగుతాం? మార్కు సువార్త 14:27 నుంచి చదవండి. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతర పడెదరు. గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా. అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుతునెను. అందుకు పేతురు, అందరూ అభ్యంతర పడినను నేను అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా. గమనించండి, పేతురు ఏమంటున్నాడు? అందరూ అభ్యంతర పడినా నేను మాత్రము అభ్యంతర పడను అంటున్నాడు. నేను మాత్రము నమ్మకంగా ఉంటాను అయ్యా అంటున్నాడు అనమాట. ఓకే, దాని తర్వాత యేసుక్రీస్తు ఏమంటాడు చూడండి. యేసు అతనిని చూచి, నేటి రాత్రి కోడి 2 మార్లు కూయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను యేసుక్రీస్తు ఆల్రెడీ చెప్పాడు అనమాట, ఈ విధంగా జరుగుతుంది. కానీ పేతురు ఏమంటాడు? లేదు, నేను మాత్రం నమ్మకంగా ఉంటాను.
అంటాడు. మళ్ళీ యేసుక్రీస్తు ఏమంటాడు, నువ్వు ఎప్పుడో కాదు, ఈ రోజు రాత్రే 3 సార్లు నేనెవరో తెలియదని నువ్వు చెప్తావు అని యేసుక్రీస్తు అంటున్నాడు అనమాట. దాని తర్వాత మళ్ళీ పేతురు ఏమంటాడో చూడండి. ఇప్పుడు అతడు మరి ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనా నేను. చూడండి ఏమన్నాడు. ఈసారి మళ్ళీ ఖచ్చితంగా అంటున్నాడు, లేదు లేదు యేసయ్య, నా గురించి తెలుసు కదా, నేను నిన్ను వెంబడిస్తున్నాను, నిన్న మాట ఇస్తున్నాను కదా, అవసరమైతే నా ప్రాణాన్నన్నా ఇచ్చేస్తాను. అంటే ఏంటి, అంత నమ్మకంగా ఉంటాను నీ కొరకు అంటున్నాడు. కానీ ఎంతమందికి తెలుసు నమ్మకంగా ఉన్నాడా? ఆ రోజు రాత్రి నమ్మకంగా ఉన్నాడా? లేదు, పరిగెత్తుకుంటూ పారిపోయాడు ఆ రోజు. కానీ గమనించండి, సో నమ్మకత్వము అంటే మన మాటలతో చెప్పేటటువంటిది కాదు. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో చెప్తాను ఇది. లాయల్టీ కెన్ బి డిస్ప్లేడ్ బై ఫర్వర్ బట్ ఇట్ ఈస్ టెస్టెడ్ బై చాయిస్. నమ్మకత్వము ఉత్సాహం ద్వారా ప్రదర్శించవచ్చును, కానీ అది ఎంపిక ద్వారా పరీక్షింపబడుతుంది. ఉత్సాహంతో ప్రదర్శించవచ్చు, ఉత్సాహంతో నేను ఇచ్చేసేస్తాను అది చేసేస్తానని చెప్పొచ్చు. ఎంతమంది మీ జీవితంలో ఎవరైనా అనుభవించారా? మీ స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఎవరో ఒకరు వచ్చి నేను నీ కొరకు ఇది చేస్తాను అది చేస్తాను, కానీ లాస్ట్కి ఏ రోజైతే నువ్వు వాళ్ళు సహాయం చేయాలో ఆ రోజు పత్తకుండరు. ఎవరైనా అనుభవించారా అటువంటిది? సో ఎందుకు అనుభవించాము? ఎందుకంటే వాళ్ళు చెప్పడంలో మాత్రము మాటలు బాగా చెప్పారు, అన్నీ చేస్తామని చెప్పారు, టైంకి వచ్చేస్తాము, టైం కన్నా ముందర ఉంటాము, ఆ రోజు ఫంక్షన్లో నేను ఉండంతా చేపిస్తాను కదా, నువ్వు ఎందుకు అంత భయపడుతున్నావు? ఆ రోజు కనిపించలేదు, వాళ్ళే అందరు తిన్న తర్వాత వచ్చారనమాట. అర్థమవుతుందా? సో చెప్పడంలో కాదు, ఎక్కడ కనిపిస్తుంది మన నమ్మకత్వము? మనము చేసుకునేటటువంటి డెసిషన్లో అనమాట, మన చాయిసెస్లో కనిపిస్తుంది అనమాట. మనం తీసుకున్నటువంటి చాయిస్ అనమాట. చూసింగ్ టు డూ వాట్ యు సెడ్ టు డూ ఇస్ ద ప్రూఫ్ ఆఫ్ లాయల్టీ. మీరు చేస్తానని చెప్పినట్లు చేయుటే నమ్మకత్వమునకు సాక్ష్యమై ఉన్నది. చేసింది నువ్వు చెప్పింది చేయడంలో నీ నమ్మకత్వం కనిపిస్తుంది అనమాట. చెప్పింది చెయ్యడములో. సో ఎప్పుడైతే అంటే నేను అప్పుడు చెప్పినప్పుడు నిజంగా చేద్దాం అనుకున్నాను, కానీ ఆఫీస్లో ఇంకొక పని వచ్చింది, ఇంట్లో ఇంకొక పని వచ్చింది, ఇంట్లో పని వచ్చింది, ఆఫీస్లో పని వచ్చింది, లేకపోతే ఇంకొక సమస్య వచ్చింది. సమస్య వచ్చిన సమయంలో కూడా నువ్వు నీ మాట ఇచ్చినందుకు నమ్మకముగా ఆ మాట నువ్వు నెరవేర్చగలవా లేదా? నమ్మకముగా అప్పుడు చెయ్యలేకపోతే నమ్మకత్వము లేనట్టు. అందుకని అనేక మంది కూడా ఏంటి, దేవుని గురించి వచ్చేసేటప్పుడు కూడా, దేవా నిన్నే వెంబడిస్తున్నాను, దేవా నువ్వే నా దేవుడు, నువ్వే. పాటలు పాడినప్పుడు మంచిగా పాటలు ఏంటి వస్తాయి మన నోటి నుంచి, కానీ ఎప్పుడైతే నిజంగా ఇప్పుడు ఇందాక మత్తయి సువార్తలో చూసినట్టు మనం ఇప్పుడు దేవుణ్ణి ఫాలో అవుతామా, దేవుణ్ణి వెంబడిస్తామా లేకపోతే సిరిని వెంబడిస్తామా, దేవుణ్ణి వెంబడిస్తామా లేకపోతే ఈ అమ్మాయిని వెంబడిస్తామా, దేవుణ్ణి వెంబడిస్తామా లేకపోతే ఈ అబ్బాయిని వెంబడిస్తామా, దేవుణ్ణి వెంబడిస్తామా ఈ వీసాని వెంబడిస్తామా అనేటప్పటికి ఇన్ని పాటలు పాడినా ఆ సమయము వచ్చేసేటప్పటికి పేతురులాగా చాలా మంది అక్కడ వాళ్ళ నమ్మకత్వము చూపించలేకపోతుంటారు అన్నమాట. సో ఒక సరి అయిన సంబంధము ఉండాలంటే నంబర్ 1 దేవునితో మాత్రమే కాదు, కానీ ప్రజలతో కూడా సరి అయిన సంబంధం ఉండాలంటే నమ్మకత్వముతో జీవించాలి. అందరూ నమ్మకత్వము అనండి. గుర్తుపెట్టుకోండి, లాయల్టీ విల్ రిక్వైర్ అ సర్టెన్ లెవెల్ ఆఫ్ సాక్రిఫైస్. నమ్మకత్వంతో జీవించడానికి ఒక రకమైన త్యాగము అవసరమై ఉన్నది. త్యాగము అవసరం ఉంటుంది. నీ స్కెడ్యూల్ మార్చుకోవాల్సి వస్తుంది, నీ ప్లాన్స్ మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకు? ఆ నమ్మకముగా జీవించాలి కాబట్టి. నేను నా మాట ఇచ్చాను కాబట్టి, ఆ వ్యక్తికి నా జీవితంలో విలువ ఉంది కాబట్టి, దేవుడు అంటే నాకు విలువ ఉంది కాబట్టి, నా ఉద్యోగంలో అవ్వచ్చు, నా వేరే పనుల్లో అవ్వచ్చు, ఎక్కడ మార్చుకోవాలో నేను మార్చుకుంటా. స్కెడ్యూల్ మార్చుకోవాలంటే మార్చుకుంటా, ప్లాన్స్ మార్చుకోవాలంటే మార్చుకుంటా. ఎందుకు? ఆయనకి నేను నమ్మకముగా జీవించాలి కాబట్టి. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో కూడా మనము వేరే వాళ్ళ నుంచి ఏమి కోరుకుంటాము? మన భార్య నుంచి ఏమి కోరుకుంటాం, భర్తల నుంచి ఏమి కోరుకుంటాం, పిల్లల నుంచి ఏమి కోరుకుంటాం, తల్లిదండ్రుల నుంచి ఏమి కోరుకుంటాము, మన స్నేహితుల నుంచి ఏమి కోరుకుంటాం? వాళ్ళు మనకు నమ్మకంగా ఉండాలని కోరుకుంటాం. మరి దేవుడు కూడా మనము ఆయన కొరకు నమ్మకముగా ఉండాలని కోరుకుంటున్నాడంట. హల్లెలూయా. చూడండి, ప్రజల గురించి వచ్చేసేటప్పుడు కూడా గో విత్ మీ టు జేమ్స్ చాప్టర్ 4, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. చూడండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. వాడు దేవునికి శత్రువు అవును. అంటే ఏంటి? కొన్నిసార్లు నీ జీవితంలో అక్కడ దేవుణ్ణన్నా ఎంచుకోవాలి, లేకపోతే లోకాన్నన్నా. అటువంటి సమయంలో ప్రతిసారి కూడా నువ్వు దేవుణ్ణి చూస్ చేసుకోవాలన్నమాట.
దేవుణ్ణి చూస్ చేసుకోవాలి. ఈ రోజు నుంచి ఆ కృపలో మీరు జీవించాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఆ నూతన కృప పొందుకోవాలని కోరుకుంటున్నాను. ఎటువంటి పరిస్థితి అయినా ప్రతిసారి నేను దేవుణ్ణే వెంబడిస్తాను, దేవుణ్ణే నేను చూస్ చేసుకుంటాను అనేటటువంటి కృప. హల్లెలూయా. కానీ గమనించండి, ఈ కృప ఇటువంటి నమ్మకత్వం వచ్చేసేటప్పటికి స్నేహితుల మధ్యలో కూడా ఈ నమ్మకత్వము మనము సరిగ్గా అర్థం చేసుకోకపోతే కొంతమంది నమ్మకత్వాన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తారన్నమాట. నువ్వు నిజంగా నా స్నేహితుడు అయితే, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే, నిజంగా ఎందుకు ఏదో రకంగా వాళ్ళకి నచ్చిన కార్యము జరగాలని వాడుకోవడానికి ప్రయత్నిస్తారనమాట. సో లాయల్టీ, వెన్ ఇట్ కమ్స్ టు లాయల్టీ, 3 విషయాలు రాసుకోండి. లాయల్టీ షుడ్ నాట్ బి గివెన్ ఆర్ డిమాండెడ్ అగైన్స్ దీస్ 3 థింగ్స్. నమ్మకత్వము ఈ 3 విషయాలకు విరోధముగా ఇవ్వకూడదు లేదా కోరబడకూడదు. నంబర్ 1, a higher authority. మొదటిగా ఉన్నతమైన అధికారానికి. నంబర్ 2, the word of God. రెండవది దేవుని వాక్యానికి. నంబర్ 3, what is right. మరి మూడవది సరి అయిన దానికి. హల్లెలూయా. ఆమేన్. సో నమ్మకత్వంతో జీవించాలంటే తప్పకుండా జీవించాలి. కానీ ఆ నమ్మకత్వానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, ఒక బౌండరీ ఉంటుంది అన్నమాట. దేవునితో వచ్చేసేటప్పటికి కాదు, కానీ మానవులతో వచ్చేసేటప్పటికి ఒక బౌండరీ లైన్ ఉంటుంది. ఆ బౌండరీ దాటకూడదు మనము. ఎందుకంటే మన జీవితంలో అన్నిటికైనా ముఖ్యమైనటువంటి సంబంధము ఎవరితో? మనకి దేవుని. గట్టిగా చెప్పండి, వెనకాల ఉన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. ఓకే, దేవునితో మనకి సంబంధం. సో ఎక్కడైతే ఎటువంటి లిమిటేషన్స్ లేనటువంటి సంబంధము అంటే అది నంబర్ 1 దేవునితో. దేవునితో ఉన్న సంబంధము బట్టి మనము వేరే సంబంధాలన్నీ కూడా స్థాపించబడాలి. సో మానవుడికి వచ్చేసేటప్పటికి తప్పకుండా నమ్మకత్వం చూపించాలి, కానీ ఆ నమ్మకత్వములో మాత్రం ఒక బౌండరీ లైన్ ఉంటుంది అన్నమాట. ఆ బౌండరీ లైన్ ఏంటంటే, నంబర్ 1, when it goes against a higher authority, you do not stay loyal in that situation. ఉన్నతమైన అధికారానికి విరోధముగా అది జరిగినప్పుడు అట్టి విషయంలో మీరు నమ్మకముగా ఉండలేరు. హల్లెలూయా. హల్లెలూయా. సో గమనించండి, యోసేపు యొక్క జీవితంలో గమనించినప్పుడు పోటిఫర్ ఇంట్లో ఉన్నాడు, నమ్మకముగా ఉన్నాడు అక్కడ. కానీ ఎప్పుడు నమ్మకత్వం చూపించలేదు. ఎప్పుడైతే ఆయన భార్య వచ్చిందో, పాపములో పాల్గొనడానికి చూసిందో, అటువంటి సమయంలో ఏమన్నాడు? ఐ కెన్ నాట్ సిన్ అగేన్స్ట్ మై గాడ్ అన్నాడు. నా దేవునికి విరోధముగా మాత్రము నేను జీవించలేను. నేను ఏది ముట్టుకోలేదు నా యజమానుడిది. కానీ ఈ సమయంలో నాకు అటువంటి అవకాశము వచ్చినా కూడా ఈ పని మాత్రము నేను చెయ్యను అన్నాడు. ఈ పని మాత్రము నేను చెయ్యను. వై? బికాస్ దట్ విల్ కాజ్ మీ టు గో అగేన్స్ట్ ద హైయర్ అథారిటీ ఇన్ మై లైఫ్. ఎందుకనగా అది నా జీవితంలో ఉన్నతమైన అధికారానికి విరోధముగా వెళ్ళినట్లుగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. సో గమనించండి, ఇది కేవలము దేవునితో కాదు, మన జీవితంలో దేవుడి తర్వాత కూడా మనకి తల్లిదండ్రులు ఉన్నారు. ఇంకా కొంతమంది యవనస్తులు మీరు తల్లిదండ్రులతోనే జీవిస్తున్నారు అనుకోండి, మీకు ఇంకా పెళ్లి అవ్వలేదు, మీ సొంత కుటుంబం లేకపోవచ్చు, మీరు ఇంకా తల్లిదండ్రులతో జీవిస్తున్నట్లయితే మీ తల్లిదండ్రులకి వ్యతిరేకముగా, వాళ్ళు సరిగ్గా దేవుణ్ణి తెలుసుకొని దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్నారనుకో, వాళ్ళకి వ్యతిరేకముగా జీవించకూడదు. అర్థమవుతుందా? సో ఎవరైనా స్నేహితుడు వచ్చి నువ్వు నా స్నేహితుడివి కదా, మీ తల్లిదండ్రులకి చెప్పకుండా ఇది చెయ్యి, వాళ్ళకి వ్యతిరేకముగా ఇది చెయ్యి అని చెప్తున్నారనుకో, అటువంటి సమయంలో నువ్వు అక్కడ నమ్మకత్వము చూపించకూడదు. అందరికి అర్థమైంది కదా? అర్థమైందా? ఓకే. సెకండ్ థింగ్, దేవుని వాక్యానికి వ్యతిరేకముగా నమ్మకత్వం చూపించకూడదు. when it is against the word of God, do not show your loyalty in those relationships. దేవుని యొక్క వాక్యానికి విరోధముగా ఉన్న సంబంధాల్లో మీరు నమ్మకత్వంగా జీవించలేరు. చూడండి, సంబంధాల గురించి మాట్లాడుతున్నప్పుడు the Bible is very clear. It says do not be unequally yoked with an unbeliever. మరి అవిశ్వాసితో నువ్వు పొత్తు కలిగి ఉండకూడదు అని లేఖనం చెప్తూ ఉన్నది. అది చెప్పిన తర్వాత కూడా నీ స్నేహితులో, లేకపోతే నీ కజన్ బ్రదర్ అవ్వచ్చు, కజన్ సిస్టర్, వాట్ ఎవర్, వాళ్ళు ఎవరో వచ్చి పర్వాలేదులే కానీ అబ్బాయి చాలా మంచోడు, చూడడానికి చాలా మంచిగా ఉన్నాడు, మంచి ఉద్యోగం ఉంది, మంచిగా చూసుకుంటున్నాడు కదా, పర్వాలేదు అని నిన్ను ఆ డైరెక్షన్లోకి పంపిస్తున్నారు అనుకోండి, అటువంటి సంబంధంకి నువ్వు నమ్మకత్వముగా ఉండాల్సిన అవసరత లేదు. ఎందుకు? దేవుని వాక్యానికి వ్యతిరేకముగా తీసుకెళ్తున్నారు అన్నమాట నిన్ను. దేవుని వాక్యానికి వ్యతిరేకముగా తీసుకెళ్తున్నారు. అలాగే మూడోది ఏంటి? డూయింగ్ వాట్ ఈజ్ రైట్. ఏది సరి అయినదో అది చేయటప్పుడు దానికి వ్యతిరేకముగా ఎవరన్నా చేయమంటున్నారు అనుకోండి,
ఏదన్నా తప్పు మార్గంలోకి తీసుకెళ్తున్నారనుకోండి, అటువంటి సమయాల్లో కూడా మీరు నమ్మకత్వము చూపించాల్సిన అవసరత లేదు. ఒకసారి డ్యూటరానమీ చాప్టర్ 13కి వెళ్దాము. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవడం మొదలు పెడదాం. ఇది పాత నిబంధన. ఈ విధముగా మనము జీవించాలనట్లేదు, కానీ ఎవరైతే దేవుని యొక్క సత్యము నుంచి, ఆయన సన్నిధి నుంచి నిన్ను వ్యతిరేకంగా తీసుకెళ్లాలనుకుంటారో అటువంటి వాళ్ళతో ఏం చేయాలంటాడో పాత నిబంధనలో ఒకసారి చదువుదాం. చూడండి 6వ వచనం నుంచి. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తెయే గాని, నీ కౌగిట భార్యయే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను, నీ చుట్టూ నుండు జనములు దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు. గమనించండి, ఏం చేస్తున్నారు? రహస్యంగా చేస్తున్నారు ఈ పనులు. ఇంగ్లీష్లో దే ఆర్ ఎంటైసింగ్ యూ అని ఉంటుంది. రహస్యంగా ఏం చేస్తున్నారు? వేరే దేవుళ్లను, వేరే దేవతలను మనము పూజిద్దామని రహస్యంగా మీతో మాట్లాడుతున్నారు అనమాట. దే ఆర్ ఎంటైసింగ్ యూ అవే ఫ్రమ్ వాట్ ఈస్ రైట్. దే ఆర్ ఎంటైసింగ్ యూ అవే ఫ్రమ్ హయ్యర్ అథారిటీ. దే ఆర్ ఎంటైసింగ్ యూ అవే ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనమాట. సో వాళ్ళు నిన్ను దూరం చేస్తున్నారు దేవుడి నుంచి. అటువంటి వాళ్ళతో ఏ విధంగా ప్రవర్తించమంటున్నాడో చూడండి. వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలిపడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవిశ్యముగా వారిని చంపవలెను. ఏం చేయమంటున్నాడు? ఏం చేయమంటున్నాడు? వెంటనే. ఇప్పుడు మిమ్మల్ని చంపమనట్లేదు ఎవరిని కూడా, కానీ అందుకనే అన్నాను పాత నిబంధనలో ఇది రాసి ఉన్నది. కానీ ఎందుకు చదువుతున్నానంటే దేవుడు అటువంటి వాళ్ళ గురించి ఏ విధంగా ఆలోచించాడో మీరు తెలుసుకోవాలని. మనం ఇప్పుడు ఎవరినో చంపాలని కాదు, కానీ కొంతమంది మీ జీవితాల్లో అటువంటి సంబంధాలని చంపాల్సి వస్తుంది. ఆమేన్. అటువంటి సంబంధాలని చంపాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఆదివారము వస్తున్నారు, సంఘానికి వస్తున్నారు, చేతులు ఎత్తుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు, కానీ మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళినప్పుడు, మళ్ళీ ఆ హాస్టల్కి వెళ్ళినప్పుడు, మళ్ళీ మీ ఉద్యోగం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఉద్యోగంలో ఎవరితో తింటున్నారు, ఎవరితో బయటికి వెళ్తున్నారు, ఎవరితో ఎక్కడికి వెళ్తున్నారు, ఆ సంబంధాల ద్వారా ఏం జరుగుతుంది? దేవుని యొక్క వాక్యము నుంచి, దేవుని యొక్క సత్యము నుంచి, దేవుని యొక్క ఆశీర్వాదము నుంచి నిన్ను దూరం చేస్తున్నారు. నువ్వు వాళ్ళతో కూడా అందరితో ప్రేమించమన్నాడు కదా, నువ్వు వాళ్ళతో కూడా నువ్వు అటువంటి సహవాసం చేసావనుకో, ఇప్పుడు ఏం చేస్తున్నావు? వాళ్ళతో సహవాసం చేస్తున్నందుకు ఇప్పుడు దేవుని యొక్క సహవాసం నుంచి నువ్వు దూరం అవుతున్నావు. దేవుని యొక్క సహవాసం నుంచి దూరం అవుతున్నావు. అందుకనే పాత నిబంధనలు ఏమంటున్నాడు? వాళ్ళని అప్పుడే చంపేయండి అంటున్నాడు. నెక్స్ట్ వర్స్ చదవండి, 9వ వచనం. చంపుటకు నీ జనులందరికంటే ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలెను, రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఏలే అనగా ఐగుప్తు దేశంలో నుండి, దాస్య గృహంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా యొద్ద నుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు. హల్లెలూయా. చూడండి, వాళ్ళ ప్రయత్నాలంతా కూడా నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఏమంటున్నాడు? తప్పకుండా అటువంటి వాళ్ళతో నువ్వు జీవించకూడదు, వాళ్ళు నీ జీవితంలో మరణించాలి అంటున్నాడు అనమాట. నూతన నిబంధనలో మనం ఎవరిని చంపడానికి దేవుడు పిలవట్లేదు, కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు నిజంగా దేవుని యొక్క ప్రణాళిక మీ జీవితంలో నెరవేర్చబడాలనుకుంటే, నిజంగా దేవుని యొక్క వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడాలంటే కేవలము మనము చేతులెత్తి ఆరాధించడంతో మాత్రమే అయిపోవాయి. మనము తీసుకునే తీర్మానాలు బట్టి కూడా జరుగుతాయి. మనము ఎవరితో సహవాసం చేస్తున్నామో దాన్ని బట్టి మన ఆలోచనలు మార్చబడుతూ ఉంటాయి. ఎలాగైతే మీరు ఇక్కడ నా మాటలు వింటున్నారో, నా మాటలు వింటున్నంత సేపు ఏమొస్తుంది? మీకు విశ్వాసం వస్తుంది, మీకు జ్ఞానం వస్తుంది, మీకు వెలుగు వస్తుంది. కానీ ఇప్పుడు నా మాటల ద్వారా, అంటే వాక్యానుసారంగా మాట్లాడుతున్నాను కాబట్టి, ఇప్పుడు నీకు వెలుగు వస్తున్నట్లయితే, నీకు జ్ఞానము వస్తున్నట్లయితే, నీకు విడుదల వస్తున్నట్లయితే, నీవు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైనటువంటి మాటలు విన్నప్పుడు, నీ స్నేహితుల ద్వారా అవ్వచ్చు, బంధువుల ద్వారా అవ్వచ్చు, కోవర్కర్స్ అవ్వచ్చు, హాస్టల్ మేట్స్ అవ్వచ్చు, ఎవరి ద్వారా అయినా వ్యతిరేకమైనటువంటి మాటలు విన్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు వెలుగు బదులు చీకటి వస్తుంది, జ్ఞానము బదులు అజ్ఞానం వస్తుంది, విడుదల బదులు బంధకము.
సో నువ్వు ఆదివారము నువ్వు సంతోషంగా నువ్వు దేవుని యొక్క వాక్యం తీసుకున్నా కూడా మార్కు సువార్త 4వ అధ్యాయంలో దేవుడు చెప్పినట్టు, విత్తనము గురించి చెప్పినట్టు, నీ జీవితంలో విత్తనము విత్తబడిన తర్వాత కూడా రావాల్సినటువంటి పంట రాకపోవచ్చు. అందరికి అర్థమవుతుంది కదండి? అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. గట్టిగా, మూడోసారి ఇంకా గట్టిగా ఆమేన్. సో నంబర్ 1 నమ్మకత్వము, దేవునికి నమ్మకత్వం నంబర్ 1. అలాగే మన జీవితంలో ఉన్న వాళ్ళతో కూడా నమ్మకత్వము మన జీవితంలో కనిపించాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, నేను ఈ ప్రత్యేకముగా వివాహం గురించి మాట్లాడట్లేదు, ప్రత్యేకముగా కుటుంబం గురించి ఇంకా మాట్లాడడం మొదలు పెట్టలేదు. కానీ ఇప్పుడు జనరల్గా అందరి రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, నమ్మకత్వము అనేది కూడా అందరికీ ఒకే లెవెల్లో నువ్వు నమ్మకంగా ఉండలేవు, అందరికీ ఒకే లెవెల్లో ఉండలేవు. ఎలాగైతే ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ లాయల్టీ ఎవరికి? దేవునికి. దాని తర్వాత నీకు వివాహం అయినట్లయితే నీ జీవితంలో మానవుడు ఒక మనిషి, అందరికైనా ముఖ్యమైనటువంటి మనిషి అంటే నువ్వు మగవాడివైతే నీ భార్య నీకు మొట్టమొదటిగా ఉండాలి, నువ్వు స్త్రీవైతే నీ భర్త మొట్టమొదటి స్థానం ఉండాలి నీ జీవితంలో. ఎందుకు? వాళ్ళతో నీకు నిబంధన ఉన్నది కాబట్టి. యు ఓన్లీ గుర్తుపెట్టుకోండి, కొంతమందికి నచ్చదు ఇది, కానీ ఇది సత్యము. తల్లిదండ్రులతో కూడా నీకు నిబంధన లేదు, కానీ నీ భార్యతో నీ భర్తతో మాత్రము నీకు నిబంధన ఉన్నది. తల్లిదండ్రులతో నువ్వు ఏకమవ్వవు, కానీ నీ భార్యతో నీ భర్తతో మాత్రము ఏకమవుతూ ఉన్నావు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇందాక బేబీని డెడికేట్ చేశాము, జేడన్ని డెడికేట్ చేసినప్పుడు ఆయనకి ఎటువంటి డెసిషన్ లేదు దాంట్లో. పుట్టగానే అమ్మ నన్ను డెడికేట్ చేయండి అని చెప్పలేదు, వాడికి నచ్చినా నచ్చకపోయినా డెడికేషన్ అయిపోయింది. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు వివాహం చేసేటప్పుడు ఏం చేస్తాము? ఇద్దరము నుంచుంటాము, ఇద్దరు భార్య భర్తలు అక్కడ నుంచుంటారు, ఒక పాస్టర్ ఉంటాడు, సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పే మాటలు మనం ఎందుకు వినాలి? ఒకరికొకరు ఏం చేసుకుంటున్నారు? ప్రమాణం చేసుకుంటున్నారు. దే ఆర్ ఎక్స్చేంజింగ్ vows, దే ఆర్ vowing certain things to one another. అటువంటి విషయాల్లో మనం అందరం ఎందుకు పాల్గొంటున్నాము? ఎందుకంటే అది నిబంధన కాబట్టి. అందుకని వాక్యంలో ఏమనంటే the two shall become one. మరి ఇద్దరు ఒకటి అవుతున్నారు. ఇది ఒక మర్మం అంటాడు. వేరే వేరే కుటుంబాల నుంచి వచ్చారు, ఒకరికొకరు ఏమి రిలేషన్షిప్ లేదు, కానీ ఇప్పుడు కుటుంబంలో ఉన్న వాళ్ళు ఒకటి అవ్వట్లేదు, కానీ ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒకటవుతున్నారంట. అందుకని అది మర్మం అంటాడు. ఒకే కుటుంబంలో పెరిగారు అనుకోండి, వీళ్ళందరూ ఒకటే అంటే దాంట్లో పెద్ద మర్మం ఏం లేదు. దాంట్లో మర్మం లేదు. ఎందుకు? సేమ్ బ్లడ్, సేమ్ రక్తం. వాళ్ళ నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేస్తే వాళ్ళకున్న డిఎన్ఏ వీళ్ళకు ఉంది, దాంట్లో మర్మం లేదు. కానీ ఇప్పుడు భార్య భర్తలు సేమ్ డిఎన్ఏ కానే కాదు. అయినప్పటికీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? వీళ్ళు మాత్రము ఒకటిగా నేను చూస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. సో లాయల్టీ వచ్చేసేటప్పటికి, నమ్మకత్వం వచ్చేసేటప్పటికి కూడా, ఇప్పుడు పాస్టర్ గారు అన్నారు కదా నమ్మకంగా ఉండాలి అంటే నా స్నేహితులతో నమ్మకంగా ఉండాలి. భార్య అంటుంది అనుకోండి ఇంట్లో కూర్చొని, ఏంటి ఈరోజు కూడా బయటికి వెళ్తున్నారు, కొద్దిగా బాబుని సాయం చేయండి, వాడికి ఎగ్జామ్ ఉంది, నేను చిన్నోడిని చూసుకుంటున్నాను కదా అది ఇది అంటే, లేదు పాస్టర్ గారు చెప్పారు కదా నమ్మకంగా ఉండాలి, నా ఫ్రెండ్స్తో వెళ్ళిపోవాలి. నేను ఇప్పుడు తెలుగులో వర్డ్స్ రావట్లేదు నాకు ఇంకా సరిగ్గా. ఆ నమ్మకత్వం కాదు. నీ నమ్మకత్వం మొట్టమొదటిగా నీ భార్యకు ఉండాలి. మగవాళ్ళందరూ ఆమేనండి. మొట్టమొదటిగా నమ్మకత్వము భార్యకు చూపించు. ఆ లెవెల్ ఆఫ్ లాయల్టీ ఇంకెవరికి చూపించొద్దు. పాస్టర్ 30 years నుండి అండి మేము ఎల్కేజీ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. దేవుడు నువ్వు ఎన్ని ఎల్కేజీ కాదు కదా, నువ్వు పుట్టినప్పటి నుంచి హాస్పిటల్లోంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయినా కూడా, అర్థమవుతుందా? మీ ఇద్దరిని ఒకటిగా చూడట్లేదు దేవుడు, మీ ఇద్దరిని ఒకటిగా చూడట్లేదు. ఎవరిని ఒకటిగా చూస్తున్నాడు? ఆ అమ్మాయి నీ జీవితకాలం తెలియదు చూడు. అమ్మాయి, ఆ అమ్మాయితో నువ్వు పెళ్లి చేసుకున్నావు చూడు, ఆ అమ్మాయి నువ్వు ఒకటే అంటున్నాడు. ఆ అమ్మాయి నువ్వు ఒకటి అంటున్నాడు. సో నీ లాయల్టీ, సో నేను నమ్మకత్వం ఉండాలి, ఇప్పుడు మానవులతో నమ్మకత్వం ఉండాలి అనేటప్పటికీ అందరితో నమ్మకంగా ఉండాలి అనేది కాదు.
ఎవరితో ఉండాలి, దాంట్లో కూడా లెవెల్స్ ఉంటాయి అనేది మనము గుర్తించాలని కోరుకుంటున్నాను. అర్థమైతే ఒకసారి హల్లెలూయా అనండి. ఓకే, రెండో పాయింట్ చూడండి. మనం ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్లీ రిలేషన్షిప్స్ ఆర్ గాడ్ ఆనరింగ్ రిలేషన్షిప్స్. ద సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ కాల్డ్ ఎక్విటీ. మరి ఆ యొక్క నిఖర విలువ లేక వాటా అని కూడా పిలవచ్చు. ఓకే, ఎక్విటీ అన్నమాట. చూడండి, ఈక్వాలిటీ కాదు ఇది, ఎక్విటీ అంటున్నాను. ఓకే, ఈక్వాలిటీ అంటే ఏంటి? ఈక్వాలిటీ ఈజ్ వేర్ వి ట్రీట్ ఎవ్రీ వన్ ద సేమ్ వే. అందరినీ సమానంగా చూడడం, అందరితో ఒకే విధంగా వ్యవహరించడమే సమానత్వం అయి ఉన్నది. వి లుక్ ఎట్ ఆల్ ద పీపుల్ యాస్ సేమ్. అందరినీ ఒకే విధానంలో చూస్తుంటాం. గమనించండి, అందరినీ ఒకే విధానముగా చూడడము అనేది క్రైస్తవ విలువ కాదు. You are not called to look at everyone the same way. అందరినీ ఒకే విధానంలో చూచుటకు నువ్వు పిలువబడలేదు. అర్థమవుతుందా అందరికి? కొంతమంది అనుకుంటారు అందరినీ ఒకేలాగా చూడాలి. అందరినీ ఒకేలాగా చూడమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. అందరినీ ఒకేలాగా చూడమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ దేవుడే అందరిని ఒకేలాగా చూడట్లేదు. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు చెప్పండి? ఓకే, దేవుడు మిమ్మల్ని అన్యుల్ని ఒకేలాగా చూస్తున్నాడా? మరి అక్కడికే అయిపోయింది. దేవుడు అందరినీ ఒకేలాగా చూడట్లేదు. అందరితో నిబంధన ఉందా దేవునికి? అందరిని ఒకేలాగా చూస్తున్నాడంటే ఇంకా నిబంధన ఎందుకు దేవునితో? మనకి నిబంధన ఉన్నా లేకపోయినా ఒకేలాగా చూస్తాడు అన్నట్టు. ఒకేలాగా చూడడు దేవుడు అందరినీ. నిబంధన ఉన్న వాళ్ళని వేరేగా చూస్తాడు, నిబంధన లేని వారిని వేరేగా చూస్తాడు. దావీదుని గొలియాతుని ఒకేలాగా చూశాడా? ఇద్దరు నా కుమారులు, కొట్టుకొద్దురా అన్నాడా? లేదు. దావీదుని గొలియాతుని ఒకేలాగా చూడలేదు దేవుడు. అలాగే మన జీవితంలో కూడా అందరినీ ఒకేలాగా కాదు మనం చూడాల్సింది. సో మన రిలేషన్షిప్స్ వచ్చేసేటప్పటికి రెండోది చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో ఎక్విటీ అంటాం. ఎక్విటీ అంటే ఇట్ ఈస్ వాల్యూ క్రియేటెడ్ త్రూ ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం. సమయము మరియు పెట్టుబడి ద్వారా ఏర్పడే విలువ. పెట్టుబడి ద్వారా జరిగేటటువంటి విలువ. పెట్టుబడి నువ్వు పెట్టే దాన్ని బట్టి వచ్చేటటువంటి విలువ. చూడండి, కొంతమంది ఇల్లు కొనుక్కునేటప్పుడు లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కుంటారు. ఇల్లు కొనుక్కున్నప్పుడు నువ్వు ఫస్ట్ పేమెంట్, సెకండ్ పేమెంట్ చేస్తున్నప్పుడు అప్పుడు ఓనర్షిప్ ఎవరిది? బ్యాంక్ది, నీది కాదు. ఇంకా ఎందుకు? నీకు ఎక్విటీ చాలా తక్కువ ఉంది దాంట్లో. నీకు ఎక్విటీ ఆల్మోస్ట్ లేనే లేదు అంటారు. కానీ నువ్వు పేమెంట్ చేసుకుంటూ ఆఖరికి ఎవరిదవుతుంది? అది నీదవుతుంది ఇల్లు. ఎప్పుడైతే నువ్వు అందులో పెట్టుబడి పెట్టావో, అంటే ఆ రిలేషన్షిప్లో ఇన్వెస్ట్ చేసావు. ఫస్ట్ ఏమన్నావు? బ్యాంక్తో ఇది కొనుక్కోవాలని ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అన్నావు. నువ్వు సరే ఇంట్రెస్ట్ ఉందా, సరే మేము సాయం చేస్తాం. కానీ అప్పుడు వరకు వాళ్ళదే అది. నువ్వు ఎందుకన్నా పేమెంట్ చేయడం ఆపేసావు అనుకో, ఎవరికి వెళ్తుంది అది? బ్యాంక్. ఎందుకు? వాళ్ళకి ఎక్విటీ ఉంది కాబట్టి, నీకు ఎక్విటీ లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు పెట్టుబడి పెట్టడం మొదలు పెడతావో అప్పుడు అది నీదవుతుంది. అప్పుడు ఆ గృహము లేకపోతే ఆ స్థలము నీకు విలువిస్తుంది అన్నమాట. విలువ ఉంది, విలువ లేదని కాదు, కానీ నీకు ఎటువంటి విలువ తీసుకురావట్లేదు ఆ ల్యాండ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ పక్కన పెద్ద బిల్డింగ్ ఉందనుకోండి, ఆ పెద్ద బిల్డింగ్ మీకు ఎంత విలువ ఇస్తుంది? ఏం లేదు. ఎందుకు? మీరు ₹1 కూడా పెట్టలేదు ఆ బిల్డింగ్లో. అర్థమైందా? సో ఎప్పుడైతే నువ్వు పెట్టుబడి పెడతావో దాని నుంచి నీకు రిటర్న్ వస్తుంది, దాని నుంచి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో నీకు రిలేషన్షిప్స్ గురించి వచ్చేసేటప్పుడు కూడా, నీ జీవితంలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించేసేటప్పుడు కూడా దాని ప్రకారం ఆలోచించాలి. చూడండి, లెవిటికస్ చాప్టర్ 19:15. ఒకసారి అక్కడ బైబిల్, లేవియాకాండము 19:15. చూడండి, చదవక ముందర కొన్నిసార్లు మన జీవితంలో కొంతమందిని కొద్దిగా డబ్బు ఉన్న వాళ్ళని అంటే ఒకలాగా చూడడం మొదలు పెడతాం, డబ్బు లేని వాళ్ళంటూ ఇంకొకలాగా, చదువు ఉన్న వాళ్ళంటే ఒకలాగా, చదువు లేని వాళ్ళంటే ఒకలాగా. సో ఇది మన అభిప్రాయాలు బట్టి తీర్మానాలు తీసుకుంటుంటాము, లేకపోతే తీర్పు తీరడం మొదలు పెడతాం అనమాట. కానీ ఇక్కడ ఏమంటాడంటే దేవుడు, ఆ విధముగా మనము తీర్పు తీర్చకూడదంట. చదవండి ఒకసారి. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. బీదవాడిని పక్షపాతము చేయకూడదు. గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. దేని బట్టి? న్యాయమును బట్టి. దేని బట్టి? న్యాయము బట్టి. ఇప్పుడు న్యాయము బట్టి నువ్వు తీర్పు తీర్చాలంటే ఏం చేయాలి? న్యాయము బట్టి అంటే అక్కడ ఉన్న పరిస్థితి, అక్కడ ఉన్న ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ నువ్వు తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత, వీళ్ళకి ధనవంతులు కాబట్టి ఇలా చేసేద్దాం, వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి ఇలా చేసేద్దాం, వీళ్ళు ఈ కులం కాబట్టి అక్కడ జరిగినటువంటి కార్యము ఏంటి, ఎవరు ఏం చేశారు, ఎవరు ఏమన్నారు, దాన్ని బట్టి తీర్పు తీర్చాలంట.
సో ఇప్పుడు మన సంబంధాలు వచ్చేసేటప్పటికి కూడా అందరినీ ఒకలాగా తీర్పు తీర్చడము కాదు, లేకపోతే ఒకళ్ళు ఒక కేటగిరీలో ఉన్నారని ఒక తీర్పు తీర్చడం కాదు. వాళ్ళు అక్కడ చేసినటువంటి కార్యము ఏంటి, దాన్ని బట్టి మనము తీర్పు తీర్చడం మొదలు పెట్టాలి. సో మన సంబంధాలు వచ్చేసేటప్పటికి ప్రశ్న అడగాలి. నెంబర్ 1, హ్యాస్ వాల్యూ బిన్ క్రియేటెడ్ ఇన్ దిస్ రిలేషన్షిప్? ఈ సంబంధాల్లో విలువ సృష్టింపబడిందా? సంబంధంలో విలువ సృష్టింపబడ్డదా లేదా? కొంతమందితో మీరు ఫ్రెండ్స్ అవి ఉండొచ్చు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అవి ఉండొచ్చు, లేకపోతే కాలేజ్లో ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదో కాలనీలో ఉండేటప్పుడు ఫ్రెండ్స్, లేకపోతే ఏదో కాలేజ్లో ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. 10 సంవత్సరాలు అయినా కూడా విలువ సృష్టింపబడ్డదా లేదా? అందులో ఆ సంబంధము ద్వారా నువ్వు బాగుపడ్డావా లేదా? ఇప్పుడు చూడండి, 10 సంవత్సరాల నుంచి నీకు ఒక కాలేజ్ ఫ్రెండ్ ఉండొచ్చు, కానీ లాస్ట్ 1 yearలోనే నీకు సంఘంలో ఇంకొక ఫ్రెండ్ ఉండొచ్చు. కానీ ఇక్కడ 1 year అయినా, 1 సంవత్సరం అయినా కూడా ఈ 1 yearలో ఎంత విలువ వచ్చిందో నీకు 10 సంవత్సరాల్లో కూడా విలువ రాకపోయి ఉండొచ్చు ఇంకొక వ్యక్తి జీవితం నుంచి. అందరికి అర్థమవుతుందా? సో ఇప్పుడు నువ్వు ఇద్దరు కూడా నీ జీవితంలో ఉన్న ఎవరికి ఎక్కువ విలువ ఇవ్వాలి, ఎవరికి ఎక్కువ నమ్మకత్వంగా ఉండాలి, ఎవరి జీవితంలో నువ్వు ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టాలి, ఎవరి జీవితం అయితే నీకు ఆశీర్వాదకరముగా ఉంటుందో, ఎవరైతే నిన్ను దేవునికి దగ్గరగా తీసుకొస్తున్నారో, ఎవరైతే దేవునికి లోబడి జీవించడానికి సహాయం చేస్తున్నారో, ఎవరైతే నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉండేటట్టు సహాయం చేస్తున్నారో, అటువంటి పరిస్థితిలో అటువంటి దానిలో నువ్వు ఎక్కువ పెట్టుబడి పెట్టాలన్నమాట. You begin to relate with those people and you give yourself to those people and you stay loyal with those people. అందరికి అర్థమవుతుందా? ఓకే, చూడండి రెండో ప్రశ్న. Has there been any type of investment made in this relationship? ఈ సంబంధంలో ఏ విధమైన పెట్టుబడి చేయబడిందా? Have you given or received loyalty? నువ్వు ఏదైనా నమ్మకత్వాన్ని ఇచ్చావా లేక పుచ్చుకున్నావా? Have you helped one another? ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నారా? Have you stood by one another in tough times? మరి క్లిష్ట పరిస్థితుల్లో ఒకరితో ఒకరు నిల్చున్నారా? See, those are valuable relationships in your life. ఇవన్నీ కూడా ఎంతో విలువైన సంబంధాల ఇంటున్నవి నీ ఒక్కొక్కసారి జీవితంలో. ఏం జరుగుతుందంటే అటువంటి సంబంధాలని మనం పక్కన పెట్టి ఇప్పుడు ఎవరో ఇంకొకరు వచ్చారు, వాళ్ళ నుంచి అంటే వీళ్ళతో ఎక్కువ సమయం గడిపితే నాకు బిజినెస్ లో చాలా సక్సెస్ వచ్చేస్తుంది, వీళ్ళతో సమయం అంటే నీకు ఆ సమయంలో ఏదో ఒక బెనిఫిట్ వస్తుంది అని ఎవరైతే దేవుడు నీ జీవితంలో పెట్టాడో వాళ్ళని మర్చిపోయి ఇప్పుడు ఇంకొకరు వెనకాల వెళ్ళడం మొదలు పెడతావు. గమనించండి, అన్నంత మాత్రాన ఎవరితోనో ఎన్నో సంవత్సరాలు ఉన్నామని కూడా ఉండమని నేను చెప్పట్లేదు. అందుకని ఏమంటున్నాను, తీర్పు తీర్చేటప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూసుకోవాలి. దేవుడు ఇతన్ని తీసుకొచ్చాడా నా జీవితంలోకి? ఈ వ్యక్తిని దేవుడు తీసుకొచ్చాడా? నాకు విలువ వస్తుందా? నేను ఆశీర్వదించబడుతున్నానా? దేవునిలో ఎదుగుతున్నానా? నా గమ్యము నేను చేరడానికి ఈ వ్యక్తి నాకు సహాయం చేస్తున్నాడా? నేను వాళ్ళకి సహాయం చేస్తున్నానా? ఈ ప్రశ్నలు ప్రకారము నువ్వు తీర్పు తీర్చుకోవడము మొదలు పెట్టాలి. మూడో ప్రశ్న, హ్యాస్ టైమ్ బిన్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ రిలేషన్షిప్? ఈ సంబంధాల్లో సమయము పెట్టుబడిగా చేయబడిందా? నువ్వే వాళ్ళ వెనకాల వెళ్తుంటావా? ఎప్పుడు నువ్వే సమయాన్ని ఇస్తుంటావా? వాళ్ళు నీకు సమయం ఇస్తున్నారా లేదా? కానీ గమనించండి, ఈ విషయంలో కొన్నిసార్లు ఇందాక అన్నట్టు ఆల్ రిలేషన్షిప్స్ ఆర్ నాట్ అట్ ద సేమ్ లెవెల్. అన్ని సంబంధాలు కూడా ఒకే స్థాయిలో లేవు. కొన్నిసార్లు నీకన్నా పై స్థానంలో ఉన్న వ్యక్తితో నువ్వు సంబంధము ఏర్పరచుకోవాలని ప్రయత్నిస్తుంటే ఒక్కొక్కసారి నువ్వే వాళ్ళ వెనకాల వెళ్ళాల్సి వస్తుంది, నువ్వే సమయం ఇస్తూ ఉండాల్సి వస్తుంది. వాళ్ళు సమయం ఇవ్వకపోవచ్చు, కానీ నువ్వే పరిగెత్తుతూ ఉండాలి, నువ్వే వాళ్ళ వెనకాల వెళ్తూ ఉండాలి, నువ్వే ప్రయత్నం చేస్తూ ఉండాలి. యేసుక్రీస్తు జీవితంలో శిష్యులంతా కూడా ఆయన సమయం బట్టి వాళ్ళు జీవించారు. ఆయన సమయం ఇచ్చినప్పుడు వాళ్ళు కూర్చున్నారు, ఆయన సమయం లేదంటే సమయం లేదంతే. చూడండి, నా జీవితంలో అపోస్టల్ గ్రేస్ నా ఆత్మీయ తండ్రి. ఆయన సమయం ఇచ్చినప్పుడు నేను సమయానికి అక్కడ ఉంటాను. ఆయన ఇప్పుడు సమయం కాదు ఇంకొక సమయంలో అంటే ఇంకొక సమయం. ఒక్కొక్కసారి నేను టెక్స్ట్ పెట్టినప్పుడు, ఫోన్ చేసినప్పుడు నేను మళ్ళీ తర్వాత చేస్తాను అంటాడు. ఆయన తర్వాత చేస్తాను అన్నప్పుడు ఆయన ఆఫ్రికా, నేను ఇక్కడ, లేకపోతే ఆయన ఎక్కడో యూకేలో ఉంటాడు, ఇంకా ఆస్ట్రేలియాలో ఉంటాడు, అమెరికాలో. ఆయనకి సమయం దొరికినప్పుడు ఫోన్ చేస్తాడు. మనకు అది 2 గంటలు అవ్వచ్చు, పొద్దున్న మిడ్-నైట్ 3 గంటలు అవ్వచ్చు, 4 గంటలు అవ్వచ్చు. ఇట్ డస్ నాట్ మ్యాటర్. పడుకునే టైంలో ఫోన్ చేస్తావేంటయ్యా అన్నావు. ఆయన ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడే సమయం, అదే కరెక్ట్ టైము.
సో 2 గంటలకైతే 2 గంటలకి లేస్తాను, 3 గంటలైతే 3 గంటలకి లేస్తాను, 4 గంటలకైతే 4 గంటలకి లేస్తాను. 2 నిమిషాలే మాట్లాడితే 2 నిమిషాలతోనే అక్కడికి ఆగిపోద్ది. 2 గంటలు మాట్లాడితే 2 గంటలు. ఎందుకు? నేను ఆయన వెంబడిస్తున్నాను కాబట్టి, ఆ రిలేషన్షిప్ నాకు అవసరము కాబట్టి. అందరికి అర్థమవుతుందా? కానీ అది అన్నంత మాత్రాన నీ జీవితంలో అందరితో ఆ విధంగా ఉండాలని కాదు. నేను అందరితో ఆ విధంగా ఉండను. అపోస్తల్ గ్రేస్కి ఇచ్చినటువంటి గౌరవము నేను అందరికీ ఇవ్వను. అపోస్తల్ గ్రేస్కి ఇచ్చినటువంటి చూపించేటటువంటి నమ్మకత్వము అందరికీ చూపించను. ఆయన కొరకు నేను ఆఫ్రికా వెళ్తాను, ఆయన కొరకు నేను యూకే వెళ్తాను, ఆయన కొరకు అమెరికా వెళ్తాను. నేను ప్రసంగించడానికి కాదు, ఒక 10 నిమిషాలు ఆయనతో కూర్చోడానికి వెళ్ళిన రోజులు ఉన్నాయి, ఒక 10 నిమిషాలు ఆయనతో మాట్లాడడానికి వెళ్ళిన రోజులు ఉన్నాయి. కొన్ని రోజులు నా భార్య, నేను ఇక్కడ ఉంటే నా భార్య యూకేకి వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఎందుకు? ఒక 2-3 గంటలు కాదు, ఒక్కొక్కసారి అంత దూరం ప్రయాణం చేసిన తర్వాత కూడా 5 నిమిషాలు మీటింగే ఉండొచ్చు, పర్వాలేదు. 5 నిమిషాలు మీటింగ్ అయినా పర్వాలేదు. ఎందుకు? ఆ 5 నిమిషాల నుంచి వచ్చేటటువంటి విలువ బట్టి. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు చూడండి, సో ఆ పై స్థానంలో ఉన్న వాళ్ళతో నువ్వు అలా ప్రవర్తించవచ్చు, కానీ నీ స్థానంలో నీ లెవెల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎప్పుడూ నీకు సమయం ఇవ్వకుండా నువ్వే వాళ్ళకి సమయం ఇస్తున్నావు అనుకో, అది సరియైన సంబంధం కాదు. It is not a wise thing for you to always pursue people on your same level when it is a one-sided relationship. ఒకవైపే సంబంధం ఉన్నప్పుడు వారి వెనకాల మీరు పరిగెత్తడము అది జ్ఞానయుక్తమైనటువంటి వ్యవహారం కాదండి. హల్లెలూయా. సో గమనించండి, యేసుక్రీస్తు యొక్క జీవితంలో కూడా 12 శిష్యులు ఉన్నా కూడా ప్రత్యేకముగా 3తో ఎక్కువ సమయం గడిపాడు. పేతురుతో, యోహానుతో, యాకోబుతో, జేమ్స్తో. పీటర్, జాన్ అండ్ James were the 3 disciples he spent most time with. సో నీ జీవితంలో కూడా ఎవరితో ఏ విధముగా నువ్వు సమయము గడపాలి అనేది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలన్నమాట. కానీ పాస్టర్ గారు కొన్ని విషయాల్లో దేవుడు అంటాడు కదా, పక్షవాతి కాదు, అందరినీ ఒకేలాగా చూస్తాడు దేవుడు అని. గమనించండి, ఆ వచనానికి ఒకసారి వెళ్దాము. Acts chapter 10 verse 34. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయము 34వ వచనము. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించుచున్నాము. ఓకే, పక్షవాతి కాదని నిజముగా గ్రహించుచున్నాను. సో అంటే ఏంటి? దేవుడు ఎటువంటి పార్షియాలిటీ చూపించడు అన్నట్టు. కానీ గమనించండి, పార్షియాలిటీ చూపించడు అంటే ఏ విధముగా పార్షియాలిటీ చూపించట్లేదు? 35వ వచనం చదవండి. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. మళ్ళీ చదవండి. ప్రతి జనములలో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని భయపడి నీతిగా నడుచుకున్న వానిని, ఆ కేటగిరీ ఆఫ్ పీపుల్ అన్నమాట. దేవుడు పక్షవాతి కాదు, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయనని భయపడి నీతిగా మంతులుగా జీవించిన వానికి, చదవండి, ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. సో అందరినీ అంగీకరించట్లేదు అన్నమాట, కానీ అంగీకరించడానికి అవకాశం ఇస్తున్నాడు. అర్థమవుతుందా? సో దేవుడు పక్షవాతి కాదు అంటే, ఇప్పుడు చూడండి, రక్షింపబడడానికి పక్షవాతి కాదు, అందరికీ అదే అవకాశం ఇస్తున్నాడు. కానీ ఇప్పుడు పక్షవాతి కాకుండా ఎవరిని చూస్తాడు? ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే ఆయన కృప పొందుకున్నారో వాళ్ళకందరికీ ఒకటే చేస్తాను అంటున్నాడు. నేను నీకు మేలు చేస్తాను అంటున్నాడు. కానీ నువ్వు ఆ బహుమానాన్ని స్వీకరించకపోతే దేవుడు నీకు అదే కార్యము చేయలేడు. ఎందుకు? ఆయన అవకాశం ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవట్లేదు కాబట్టి. అందరికి అర్థమైతే ఒకసారి హల్లెలూయా అనండి. ఓకే, లూకా సువార్త త్వరగా వెళ్దాము. సో గుర్తుపెట్టుకోండి, ప్రతి సంబంధంలో కూడా నువ్వు పెట్టుబడి పెట్టాలన్నమాట. ఇఫ్ దేర్ ఆర్ నో డిపాజిట్స్ యూ విల్ హ్యావ్ నో రిటర్న్స్. పెట్టుబడి లేని చోట ఫలితాలు ఉండవు. పెట్టుబడి లేని చోట ఫలితాలు ఉండవు అన్నమాట. సో చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం 2వ వచనం చదువుతాం ఒకసారి. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమయ్యుండెను. శతాధిపతి అంటే ఒక పై స్థానంలో ఉన్న వ్యక్తికి, ఓకే, శతాధిపతికి, అధికారము ఉన్న వ్యక్తికి ప్రియుడైన దాసుడొకడు. గమనించండి, దాసుని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. దాసుడు అంటే కేవలం ఒక సర్వెంట్ అని కాదు, యాక్చువల్లీ బాండ్ సర్వెంట్ అని ఉంటది. అంటే వాడు స్లేవ్ అన్నమాట, వ్యక్తి, బందీగా ఉన్న బానిస.
బానిస గురించి మాట్లాడుతున్నాం. సో ఒక శతాబ్దిపతి గురించి మాట్లాడుతున్నాము, బానిస గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ బానిస గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ పదము వాడారు చూడండి. ప్రియుడైన దాసుడు. ప్రియుడైన శతాబ్దిపతి, అధికారంలో ఉన్న వ్యక్తి, డబ్బు ఉన్న వ్యక్తి, గుర్తింపు ఉన్న వ్యక్తి. ఇంకొక సైడ్ ఎవరున్నారు? ఒక బానిస, స్లేవ్. ఇంగ్లీష్లో నువ్వు వేరే ట్రాన్స్లేషన్స్లో చదివితే స్లేవ్ అని ఉంటుంది, లేకపోతే బాండ్ సర్వెంట్ అని ఉంటుంది. ఎనీ టైం బాండ్ సర్వెంట్ అని చదివితే స్లేవ్ అనమాట. వాళ్ళు బాండ్లో ఉందన్నమాట. వాళ్ళ జీవిత కాలము అక్కడే పనిచేయాలని బాండ్ సర్వెంట్ అంటారు. సో స్లేవ్ అనమాట. సో ఆ కాలంలో ప్రత్యేకముగా బానిస గురించి ఎవ్వడూ పట్టించుకునేవాడు కాదు. ఒక బానిస చచ్చిపోతే అసలు బానిసల్ని ఒక మనిషిలాగా కూడా చూసేవారు కాదు ఆ కాలంలో. అటువంటి వ్యక్తిని ఇంగ్లీష్లో ఒకసారి చదువుతాం చూడండి. యాంప్లిఫైడ్ వర్షన్లో ఉంటుంది. నౌ ఎ సెంచూరియన్ హ్యాడ్ ఏ బాండ్ సర్వెంట్ హూ వాస్ హెల్డ్ ఇన్ ఆనర్ అండ్ హైలీ వాల్యూడ్ బై హిమ్. అతడు ఘనత వహించిన వాడు, ఆయన చేత ఎక్కువగా విలువ చేయబడిన వాడు. చూడండి, అంటే ఇప్పుడు ఈ శతాబ్దిపతి ఈ బానిసకి విలువిస్తున్నాడంట. అండ్ ఇంగ్లీష్లో ఎలాగుంది? ఇన్ ఆనర్ అండ్ హైలీ వాల్యూడ్ హిమ్. ఆయన్ని గణపరిచాడు. ఒక శతాబ్దిపతి ఒక బానిసని కనపరచడం ఏంటి? ఎందుకు? ఎలాగ జరిగింది కార్యము? ఎలాగ జరిగిందంటే మనకు ఆ బానిస గురించి ఎక్కువ వాక్యంలో ఎక్కువ తెలియకపోయినా ఒక్కటి మాత్రం తెలుసుకోగలుగుతాం. అంటే వాళ్ళకిద్దరికి ఉన్న సంబంధం గురించి తెలుసుకుంటున్నాం. శతాబ్దిపతి అంటే ఆయన కింద ఇంకా ఎంతో మంది బానిసలు ఉన్నారు. కానీ ఈ బానిసకి బాలేదు అనేటప్పటికీ ఇంకొక పనివాడిని పంపించట్లేదు యేసుక్రీస్తు కొరకు, ఇంకొక దాసుడిని పంపించట్లేదు, ఇంకొక వ్యక్తిని పంపించట్లేదు. ప్రత్యేకముగా ఆయన గృహాన్ని విడిచిపెట్టి రోడ్డు మీద పరిగెత్తుకుంటూ యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నాడు. ఎందుకు? ఈ వ్యక్తి కొరకు. ఈ వ్యక్తి ఎవరు? ఆయన స్నేహితుడా? ఆయన తమ్ముడా? ఆయన అన్న? ఆయన తండ్రా? ఆయన కొడుకా? కాదు, ఆయన బానిస. బానిస అయినా కూడా అంత విలువ ఇచ్చాడంటే ఆ బానిస ఆయన శతాబ్దిపతికి ఉన్నటువంటి సంబంధంలో ఎంత పెట్టుబడి పెట్టుంటాడనమాట, ఎంత వాల్యూ ఇచ్చాడనమాట. ఆ వాల్యూ ప్రకారము ఈయన ఇప్పుడు ప్రవర్తిస్తున్నాడు అనమాట. సో మన జీవితంలో కూడా మనము ఏ విధముగా దేవుని యొక్క జ్ఞానము వాడి ఆ పెట్టుబడి పెడతామో దాన్ని బట్టి మన జీవితంలో ఆ ఫలము మనము అనుభవించగలం అన్నమాట. సో మన జీవితంలో భార్య భర్తల మధ్యలో కూడా వాట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ యూ మేకింగ్ ఇన్ టు యువర్ స్పౌస్? మీ భార్య జీవితంలోనికి ఏ రకమైన పెట్టుబడి నువ్వు పెడుతూ ఉంటున్నావు? భర్త జీవితంలోకైనా ఎటువంటి పెట్టుబడి పెడుతున్నావు? నీ పిల్లల జీవితంలో ఎటువంటి పెట్టుబడి పెడుతున్నావు? నువ్వు ఈ సమయంలో నువ్వు పెట్టుబడి పెట్టకపోయినప్పుడు వాళ్ళు 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 11, 12, 13 సంవత్సరాలు ఉన్నప్పుడు, 15 సంవత్సరాలు ఉన్నప్పుడు సరి అయిన పెట్టుబడి పెట్టకపోతే వాళ్ళు 20 సంవత్సరాలు అయినప్పుడు, 25 సంవత్సరాలు అయినప్పుడు కాలేజు, యూనివర్సిటీ, ఇంకెక్కడో ఎంఎన్సీలో లేకపోతే ఇంకేదో దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ జీవితాల నుంచి నువ్వు ఏదైతే అనుభవించాలనుకుంటున్నావో అది అనుభవించకపోవచ్చు. ఎందుకు? పెట్టాల్సినటువంటి పెట్టుబడి లేదు కాబట్టి. అందరికి అర్థమవుతుందా అండి? ఓకే, చూడండి ఇంకొక విషయం చెప్తాను దీని గురించి. గో విత్ మీ టు సామెతలు 25వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాము, 19వ వచనం. సో ఈ యాక్సెస్, ఈ పెట్టుబడి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఒకటి దేవుని యొక్క జ్ఞానము వాడాలి. కొన్నిసార్లు సంఘానికి వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళ జీవితంలో స్నేహితులు ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళ జీవితంలో వాళ్ళ హృదయంలో ఉన్నదంతా కూడా అందరికీ చెప్పుకోవడం మొదలు పెడతారు. అది జ్ఞానము కాదు, అది జ్ఞానము కాదు. ఇక్కడ చూడండి వాక్యంలో ఏమనుందో చదవండి ఒకసారి. శ్రమ కాలంలో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలు వసలిన కాలుతోనూ సమానము. చూడండి ఏమంటున్నాడు. సో అంటే ఏంటి? ఇంకొక విధంగా ఇక్కడ పనుల గురించి మాట్లాడుతున్నా, కాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఏమంటున్నాడు? నొప్పి తీసుకొస్తుంది నీ జీవితంలో. ఏంటి నొప్పి తీసుకొస్తుంది అంటే ఇంగ్లీష్లో చూడండి ఎలాగుంటుందో. కాన్ఫిడెన్స్ ఇన్ అన్ అన్ఫెయిత్ఫుల్ మ్యాన్ ఇన్ టైమ్ ఆఫ్ ట్రబుల్. శ్రమ కాలంలో విశ్వాసఘాతకుని. So which means an unproven relationship is the one where there is no equity. చూడండి, ఆ యొక్క నమ్మకత్వము రుజువుపరచలేనటువంటి స్థలములో వాటా ఉంటూ ఉన్నది. నమ్మకత్వము లేనప్పుడు, ఎక్విటీ లేనప్పుడు, పెట్టుబడి లేనటువంటి సంబంధాలలో ఉన్నప్పుడు నీ హృదయంలో ఉన్నదంతా కూడా వాళ్ళకి తెలియజేయొద్దు.
నీ హృదయంలో ఉన్నదంతా కూడా వాళ్ళకి తెలియజేయడంతో ఏమొస్తుంది? సంతోషము కాదు. ఏదో సమయంలో దాని ద్వారా నీకు వచ్చేది కేవలము నొప్పి మాత్రమే. అందరికి అర్థమవుతుందా? ప్రత్యేకముగా యవనస్తులు గుర్తుపెట్టుకోండి. సంఘములో ఉన్నంత మాత్రాన్న, లేకపోతే సంఘములో ఎవరినో చూశాను, వాళ్ళని నమ్మేశాను, అందుకనే వాళ్ళతో చెప్పుకున్నానంటే నువ్వు అందరితో చెప్పుకోక్కర్లేదు. చెప్పుకోకూడదు కూడా. అందుకనే పాస్టోరల్ కేర్ టీమ్ ఉంటుంది, అందుకనే నాయకులు ఉంటారు, అందుకనే నువ్వు చెప్పుకోవాల్సింది నీ జీవితంలో జరిగింది, నీ పాపం గురించి, నీ బాధ గురించి అందరితో చెప్పుకోవద్దు. ఎవరితో చెప్పుకోగలవో గుర్తించి వాళ్ళతో మాత్రమే చెప్పుకోవాలి. అందరికి అర్థమవుతుందా అండి? ఓకే, లెట్స్ గో టు ద లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఫర్ ద డే. 3వ విషయం గమనిద్దాము. ఇట్ ఈస్ పొలైట్నెస్ అండ్ గుడ్ మేనర్స్. మరి మర్యాద, మరి చక్కగా ప్రవర్తించుట. ఓకే, మర్యాద, అలాగే చక్కగా మంచిగా ప్రవర్తించడం అన్నమాట. ఓకే, 3వ విషయము. ఓకే, లెట్స్ గో హియర్ క్విక్లీ. 1 Corinthians chapter 13. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. గమనించండి, మనం ఇప్పుడు ఈ సంబంధాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ గుడ్ మేనర్స్, మరి మంచి ప్రవర్తన గురించి, మంచి నడవడిక గురించి మాట్లాడుతున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ గివ్ అవర్ వెరీ బెస్ట్ టు ద పీపుల్ క్లోజెస్ట్ టు అస్. మనకు సమీపముగా ఉన్న వారికి ఎంతో శ్రేష్టముగా ఇవ్వాలి. గమనించండి, చాలాసార్లు ఏమవుతుందంటే we give our worst to our family and the best to strangers. చూడండి, నీచమైన దానిని మన కుటుంబాలకు ఇచ్చి మనం ఎరుగనటువంటి అన్యులకు శ్రేష్టమైన దానిని ఇస్తూ ఉంటాం. అది జరగకూడదు. అర్థమవుతుందా? నీ ఇంట్లో వాళ్ళకి అన్నిటికైనా శ్రేష్టమైనటువంటిది నువ్వు వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఏంటి? బయట వాళ్ళని అందరినీ కూడా మంచిగా చూసుకొని ఇంట్లో వాళ్ళని చెడ్డగా చూసుకోవడం కాదు. బయట వాళ్ళతో అంతా మంచిగా మాట్లాడి, నీ భార్యతో మాట్లాడినప్పుడు, నీ భర్తతో మాట్లాడినప్పుడు మాత్రము ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. నీ బాస్కి మాత్రం మర్యాద చూపించి నీ భర్తకి మాత్రం మర్యాద చూపించకపోవడం కాదు. వేరే పిల్లలతో మంచిగా మాట్లాడి, బయట వాళ్ళతో ఉన్నప్పుడు అంత ఫంక్షన్లో మంచిగా మాట్లాడి, నీ పిల్లలతో మాట్లాడినప్పుడు భయంకరంగా మాట్లాడడం కాదు. నీ కుటుంబము, దోస్ దట్ ఆర్ క్లోజెస్ట్ టు యు మస్ట్ రిసీవ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో సమీపంగా ఉన్న వారు జీవితంలో నుండి శ్రేష్టమైనది వారు పొందుకోవాలి. చూడండి, 1 కొరింథీయులు 13వ అధ్యాయము 5వ వచనం చదవండి. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ఓకే, మొట్టమొదటి పాట మళ్ళీ చదవండి. అమర్యాదగా నడవదు. అమర్యాదగా నడవదంట ప్రేమ. ఇంగ్లీష్ లో ఇలాగుంటది. ఇట్ ఈస్ నాట్ కన్సీడెడ్, arrogant, inflated or prideful. ఇట్ ఈస్ నాట్ రూడ్, ఇట్ ఈస్ నాట్ అన్మానర్లీ. అమర్యాదగా నడవదంట. అంటే మనము యేసుక్రీస్తు యొక్క ప్రేమతో మనము నడుస్తున్నట్లయితే మొట్టమొదటిగా ఆ ప్రేమ ఎవరికి కనిపించాలి? మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ ప్రేమ కనిపించాలి. సంఘములో ఉన్న వాళ్ళకన్నా ముందర కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకి కనిపించాలి ఆ ప్రేమ. నీ భార్యకి కనిపించాలి ఆ ప్రేమ, నీ భర్తకి కనిపించాలి ఆ ప్రేమ, నీ పిల్లలకి కనిపించాలి ఆ ప్రేమ, నీ తల్లిదండ్రులకి కనిపించాలి ఆ ప్రేమ, వాళ్ళకి ఆ ప్రేమ కనిపించాలి. సో వాళ్ళ సంఘంలో ఉన్నప్పుడు నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అయ్యి బాబో ఇక్కడ చూడు ఎలా మాట్లాడుతున్నాడో అనుకోకూడదు. బయటకు వచ్చిన తర్వాత మాత్రం ప్రేమ పొర్లిపోతుంది. ఇంట్లో నీ ప్రేమ ఇంట్లో మొట్టమొదటిగా కనిపించాలి. ఇంట్లో ఉన్న వాళ్ళకి కనిపించాలి. వాళ్ళు నీ ప్రేమ, క్రీస్తు యొక్క ప్రేమ నీ ద్వారా వాళ్ళు అనుభవించాలి. అక్కడ అనుభవించిన తర్వాత బయట వాళ్ళకి కూడా అనుభవించాలి. హల్లెలూయా. బయట వాళ్ళకి కూడా అనుభవించాలి. చూడండి, ఇక్కడ మర్యాద గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ మధ్యన నాకు అంటే ఒక్కొక్కసారి యవనస్తులకి ఇప్పుడు నేను సింపుల్ బేసిక్ మేనర్స్ నేర్పించాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మార్నింగ్ ఎవరినైనా కలుసుకున్నప్పుడు ప్రైజ్ ద లార్డ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అవి కూడా నేర్పించాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మర్యాద, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి నుంచోవాలి. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు నుంచుంటుంటే నువ్వు కూర్చి ఉంటే నీ కుర్చీ వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు లేచి నుంచోవచ్చు, వాళ్ళకి కుర్చీ ఇయ్యి. వాళ్ళు ఒక పెద్ద వ్యక్తి వచ్చినప్పుడు లేచి నుంచొని మర్యాద చూపించి వాళ్ళు రాగానే పక్కన నుంచి వెళ్ళిపోవడం కాదు. గుడ్ మార్నింగో, గుడ్ ఈవినింగో, గుడ్ ఆఫ్టర్నూనో చెప్పి అప్పుడు బయటికి వెళ్ళాలి. ఇవన్నీ ఏంటి?
ఈ మర్యాదలు పాటించాలి అంటున్నాడు. ఎందుకు? దేవుని యొక్క when it comes to the character of a man or woman of God, మరి దైవజనుల యొక్క, దేవుని పిల్లల యొక్క గుణ లక్షణాలు వచ్చినప్పుడు this is involved in the character of a Christian. ఒక క్రైస్తవ గుణ లక్షణాల్లో ఇది ఇమిడి ఉన్నది. సో ఒకళ్ళు నిన్ను చూసినప్పుడు, నీ ఆఫీస్లో చూసినప్పుడు, ఎక్కడైనా చూసినప్పుడు, అరే ఈ వ్యక్తి అందరిలాగా ప్రవర్తించడు అనేది కనిపించాలి వాళ్ళకి నీ జీవితంలో. పిల్లలకి కూడా నేర్పించండి. చిన్న చిన్న విషయాల్లో థ్యాంక్ యూ చెప్పడం నేర్పించండి. ఇంట్లో కూడా భార్య భర్తలు మీ ఇంట్లో మీ అగ్రిమెంట్ బట్టి, మీ స్కెడ్యూల్స్ బట్టి, ఎవరన్నా ఒకరు నేను ఇంటికి వచ్చేటప్పటికల్లా ఇది రెడీగా ఉండాలి, ఇంటికి వచ్చేటప్పటికల్లా పిల్లలు ఇది చూసుకోవాలి, ఇంకేదో చూసుకోవాలి, అది మీకు ఆల్రెడీ అగ్రిమెంట్ ఉన్నా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, వాళ్ళు చేసినప్పుడు థ్యాంక్ యూ చెప్పండి. వాళ్ళకి చేసినప్పుడు థ్యాంక్ యూ చెప్పండి. నువ్వు వాళ్ళకి కృతజ్ఞత చూపించడముతో, చాలా మందికి భార్య భర్తల మధ్యలో కేవలము థ్యాంక్ యూ చెప్పడముతో ఎంతో మార్పు వస్తుంది మీ సంబంధంలో. కేవలము థ్యాంక్ యూ చెప్పడంతో, చిన్న విషయాల్లో వంట వండినందుకు థ్యాంక్ యూ, రెంట్ కట్టినందుకు థ్యాంక్ యూ, ఇంటికి త్వరగా వచ్చినందుకు థ్యాంక్ యూ. అప్పుడు మళ్ళీ లేట్ అనే బదులు ఆ వారంలో ఒక్కసారి టైంకి వస్తే ఆ రోజు థ్యాంక్ యూ చెప్పండి వచ్చినందుకు. ఆ థ్యాంక్ యూ వినడానికన్నా మళ్ళీ ఇంకొకసారి త్వరగా వస్తాడు. మర్యాద. ఒక్కొక్కసారి ఏదో దెయ్యం చేసేస్తుంది. దెయ్యం కాదు, కనిపించిన దెయ్యాలు కాదు. నోటి నుంచి వచ్చే మాటలు మారితే సరిపోతుంది. కొంతమంది సంవత్సరాలు పడి కష్టపడుతున్నారు, కానీ ఒక్కసారి కూడా లాస్ట్ టైం ఎప్పుడు నీ తల్లికి వెళ్ళి, అమ్మా జస్ట్ థ్యాంక్ యూ, నాన్న థ్యాంక్ యూ, ఫీజు కట్టినందుకు థ్యాంక్ యూ, ఉద్యోగంతో సాయం చేసినందుకు థ్యాంక్ యూ అంటే, మరి తండ్రి కదా అంతనే చేయాలి, అంతనే కరెక్టే, ఆ ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు. తండ్రి ఫీజు కట్టాలి కరెక్టే, కానీ నువ్వు థ్యాంక్ యూ చెప్పడంతో ఏమన్నా పోతుందా? థ్యాంక్ యూ సింపుల్ థింగ్స్కి. చూడండి, ఇదేదో కేవలము మానవులు కోరుకునేది కాదు, దేవుడు కూడా కోరుకునేది ఇది. అందుకని వాక్యంలో ఏమని ఉంటుంది? ఎంటర్ ఇన్ టు హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆవరణంలోనికి ప్రవేశించుడి. సో ఆయన సన్నిధికి వస్తుంటే ఫస్ట్ ఏం వినాలని కోరుకుంటున్నాడు అంటే, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు అది గుడ్ మార్నింగ్ చెప్పినట్టు అనమాట. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పినట్టు. కానీ ఇప్పుడు మనకి ఏమవుతుంది? మర్యాద లేదు, దేవునితో కూడా మర్యాద పోయింది మనకి ఇప్పుడు. సో రాడు దేవా ఆయన గురించి మాట్లాడాలి, నీతో నా భార్య గురించి మాట్లాడాలి, నా పిల్లల గురించి మాట్లాడాలి, నా ఉద్యోగం గురించి మాట్లాడాలి, నా బ్లడ్ రిపోర్ట్ గురించి మాట్లాడక ముందర ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పు ఆయనకి. ఆయన సన్నిధిలోకి వచ్చావు, నువ్వు చచ్చిపోలేదు, ఇంకా బతికున్నావు, దానికి కృతజ్ఞతలు చెప్పు. ఆయన రక్తం బట్టి కృతజ్ఞతలు చెప్పు. సో ఆయన ఏమంటున్నాడు? నా సన్నిధికి వచ్చినప్పుడే దేంతో రమ్మంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులతో. చూడండి, లూకా సువార్తకి వెళ్ళండి ఒకసారి, దీంతో ముగించేస్తాను. లూకా సువార్త 17వ అధ్యాయము. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుదాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంన నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఎంతమంది అరిశారు? 10 మంది. ఎంతమంది? 10 మంది అంట. 10 మంది అరిశారు. 10 మందికి కూడా ఒకటే అవసరత ఉన్నది. 10 మంది అరిశారు. తర్వాత చదవండి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు
ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. చూడండి, ఒక్క మనిషి వచ్చి ఏం చేశాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. ఒక్క మనిషి ఎంతమందిని స్వస్థపరిచాడు? 10 మందిని స్వస్థపరిచాడు. 10 మందిని స్వస్థపరిస్తే ఒక్క వ్యక్తి మాత్రమే వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, చూడ, ఒక బహుమానం ఇచ్చినప్పుడు వాళ్ళందరూ ఏదన్నా వాళ్ళ కష్టముతో పొందుకున్నారా స్వస్థత? లేదు. వాళ్ళు ఏదో కానుక ఇచ్చి స్వస్థత కొనుక్కున్నారా? లేదు. వాళ్ళు చేసింది ఏదీ లేదు. కేవలం సహాయం చెయ్యి అని అడిగారు. సహాయం చెయ్యి అని అడగగానే ఆయన సహాయం చేశాడు, స్వస్థపరిచాడు. నేను స్వస్థపరుస్తాను, ఇప్పటి నుంచి నా కొరకు జీవించాలి అని అన్నాడా? డిమాండ్ అనేదే పెట్టలేదు. వాళ్ళు ఆయన కొరకు జీవించారో లేదో మనకు తెలియదు. ఆయన కృప బట్టి 10 మంది అడిగితే 10 మందిని కూడా స్వస్థపరిచాడంట. 10 మందిని స్వస్థపరిచిన తర్వాత గమనించండి, ఒక్క వ్యక్తి వచ్చాడు తిరిగి. ఒక్క వ్యక్తి కృతజ్ఞత చెప్పాడు, చూపించాడు. అంటే ఒక గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఒకరు గిఫ్ట్ తీసుకున్నప్పుడు ఏం చెప్తాం మనం? ఏం చెప్తాము? తెలిసిన వాళ్ళు అందరు గట్టిగా చెప్పండి, మర్యాద ఉన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. ఇంకొకటి, ప్రశ్న అడిగినప్పుడు జవాబు ఇవ్వడం కూడా మర్యాద. ప్రశ్న అడిగినప్పుడు అలా చూడడం కాదు, ప్రశ్న అడిగినప్పుడు జవాబు ఇవ్వడం కూడా మర్యాద. సో బహుమానము పొందుకున్నారు, బహుమానం వద్దని లేదు, అది మాత్రం తీసుకున్నారు, కానీ కృతజ్ఞత చెప్పడం రాలేదు. మర్యాద లేదు, వాళ్ళకి మర్యాద లేదు. సో గమనించండి, ఈ సంబంధంలో యేసుక్రీస్తు పెట్టుబడి పెట్టాడు. సరే, నేను స్వస్థపరుస్తాను, స్వస్థపరిచాడు. మళ్ళీ తిరిగి ఒక్కడే వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి ఇప్పుడు ఏమన్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన పెట్టుబడి పెట్టాడు. కానీ గుర్తుపెట్టుకో, ఎప్పుడన్నా నువ్వు దేవునితో పెట్టుబడి పెట్టేటప్పుడు నువ్వు ఆఖరి వ్యక్తిగా ఉండవు. పెట్టుబడి పెట్టడం ఎప్పుడు కూడా ఆయన లాస్ట్ మాత్రం ఆయనే పెట్టుబడి పెట్టాలి. లాస్ట్ మాత్రం నువ్వు 100 సార్లు పెడతా, ఆయన 101 సారి పెడతాడు. నువ్వు ఇంకొకసారి పెడతావు, ఇంకొక 1000 సార్లు అయిపోయిందంటే 1001 టైం ఆయనే ఉండాలి. ఎప్పుడు పై చేయి మాత్రం ఆయనదే ఉండాలి. సో ఇప్పుడు ఈయన వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. చెల్లించిన తర్వాత చూడండి ఏమడుగుతాడు. అందుకు యేసు 10 మంది శుద్ధిలేరి కారా, ఆ 9 ఎక్కడా? 9 మంది ఎక్కడున్నారు? ఎక్కడ అంటే చూడండి, ఆయన మనసులో కూడా ఉచితముగా ఇచ్చినా కూడా ఆయన కోరుకునే జస్ట్ థ్యాంక్ యూ చెప్పడం కూడా రాలేదు వాళ్ళకి. ఏం డబ్బులు అడగలేదు కదా, ఏం కష్టం పని చేయమనలేదు కదా. జస్ట్ కేవలం వచ్చి కృతజ్ఞత కూడా చూపించలేకపోయారా? 10 మంది కదా నేను స్వస్థపరిచింది, 9 మంది ఎక్కడున్నారు అని అడుగుతున్నాడు. దాని తర్వాత ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగుపడలేదు అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను అని రాసి ఉంది ఇక్కడ తెలుగులో. ఇంగ్లీష్లో కొన్ని వర్సెస్లో ఏమని ఉంటుందంటే యువర్ ఫెయిత్ హ్యాస్ హీల్డ్ యూ అని ఉంటుంది. కానీ యాక్చువల్గా ట్రాన్స్లేషన్ గ్రీక్లో చూస్తే యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ హోల్ అంటాడు అక్కడ. నీ స్వస్థత నిన్ను బాగుపరిచెను. హోల్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ కేవలము స్వస్థత గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి కుష్టి రోగము బట్టి ఆయన జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నాడో, అంటే ఆర్థికముగా ఏదైతే పోగొట్టుకున్నాడో, సంబంధాలలో ఏదైతే పోగొట్టుకున్నాడో, సొసైటీలో ఆయన స్థానము ఏదైతే పోగొట్టుకున్నాడో, ప్రతి విషయములో కూడా ఇక్కడ ఏమంటున్నాడు, అన్నీ కూడా మళ్ళీ నీకు తిరిగి వస్తున్నాయి అంటున్నాడు అనమాట. హల్లెలూయా. When the Bible talks about being whole, that means nothing is missing, nothing is broken in your life. దేవుడు బాగుపడుటను గురించి మాట్లాడాడంటే అది పరిపూర్ణతలో ఉన్నది, ఏది విరిగిపోలేదు, ఏది తప్పిపోలేదు. అంటే గమనించండి, 9 మందికి స్వస్థత మాత్రమే వచ్చింది.
కానీ ఒక్క వ్యక్తికి మాత్రము స్వస్థత మాత్రమే కాదు, ఆయన జీవితంలో పోగొట్టుకున్నది అంతా కూడా తిరిగి మళ్ళీ ఆయన జీవితంలోకి వచ్చింది. హల్లెలూయా. కృతజ్ఞత. సో చూడండి, ఇప్పుడు నేను మాట్లాడేది కృతజ్ఞత కేవలం దేవునితో మాత్రమే కాదు. నీ జీవితంలో ఎవరికి కృతజ్ఞత చెప్పాలి? నువ్వు ఎవరికి కృతజ్ఞత చెప్పాలి? ఎవరు నీ జీవితంలో పెట్టుబడి పెట్టారు? ఎవరు నీకు సహాయం చేశారు? ఎవరి వలన నువ్వు నీ స్థానంలో ఉన్నావు ఈరోజు? వాళ్ళకి కృతజ్ఞతలు చెల్లించావా? చూడండి, కొంతమంది ఎప్పుడు అనుకోరు, కానీ మీకు ఉద్యోగం ఇచ్చినటువంటి ఎంప్లాయర్కి ఎప్పుడన్నా వెళ్ళి థ్యాంక్స్ చెప్పారా? నాకు ఈ ఉద్యోగం ఇచ్చినందుకు జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద జాబ్, మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ ద జాబ్ అని ఎప్పుడన్నా వెళ్ళి చెప్పారా? చూడండి, మీరు చెప్పారనుకో, ఆయన టీంలో 100 మంది ఉంటాయి, గ్యారంటీ నువ్వు ఒక్కడవే వెళ్ళి థ్యాంక్స్ చెప్పిన వ్యక్తిగా ఉంటావు. నువ్వు ఆ రిలేషన్షిప్లో ఇప్పుడు ఆ పెట్టుబడి పెట్టినందుకు రేపు ఏ కారణం వల్ల అయినా ఆ ఎంటైర్ టీంని తీసేస్తున్న 99 మందికి ఉద్యోగాలు తీయొచ్చు, కానీ నీ ఉద్యోగం మాత్రం తీయడు. గుర్తుపెట్టుకుంటాడు. అది గుర్తుపెట్టుకుంటాడా? ఎందుకు? యేసుక్రీస్తు జీవితంలో 10 మందిని స్వస్థపరిస్తే ఎలాగైతే ఒక్క వ్యక్తే వచ్చాడో, అలాగే నీ జీవితంలో కూడా ఎవరైతే నీకు సాయం చేశారో అటువంటి వాళ్ళని గుర్తు తెచ్చుకొని వాళ్ళకి కృతజ్ఞత చెల్లించు. నీ తల్లిదండ్రులకి ఎన్ని రోజులైంది వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పి? కొంతమంది మీకు స్నేహితులకి ఎన్ని రోజులైంది మీకు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పి? నీ భార్యకి థ్యాంక్ యూ చెప్పి ఎన్ని రోజులైంది? నీ భర్తకి థ్యాంక్ యూ చెప్పి ఎన్ని రోజులైంది? వండినందుకు థ్యాంక్ యూ, పిల్లలతో సహాయం చేస్తున్నందుకు థ్యాంక్ యూ, స్కూల్కి తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ, యూనిఫామ్ కొన్నందుకు థ్యాంక్ యూ. చిన్న చిన్న విషయాలు అయి ఉండొచ్చు. ఆ చిన్న విషయాలు కానీ పాస్టర్ గారు ఎన్ని విషయాలు చెయ్యదో కాదు, చేసిన దానికి నువ్వు కృతజ్ఞత చూపించావా లేదా? ఆ చిన్న విషయాల్లో నువ్వు కృతజ్ఞత చూపించ. నువ్వు 10 సంవత్సరాల్లో ప్రార్థన ద్వారా ఏది జరగలేదో ఒక 10 థ్యాంక్ యూస్తో అది అయిపోతుంది. 10 థ్యాంక్ యూస్తో అవుతుంది. నీ పిల్లలకి థ్యాంక్ యూ చెప్పావా? నీ బంధువులకి, నీ స్నేహితులకి, నీ జీవితంలో ఉన్న నాయకులకి. చూడండి, కొంతమంది ఇక్కడ మనకు వాలంటీర్స్కి ఎప్పుడన్నా వెళ్ళి థ్యాంక్ యూ చెప్పారా? అన్ని గంటలు నుంచుంటారు మీ కొరకు. ఎండలో అయితే ఎండలో నుంచుంటారు, వర్షం అయితే వర్షంలో నుంచుంటారు, గాలి అయితే గాలిలో నుంచుంటారు, చలి అయితే చలిలో నుంచుంటారు, రాత్రి అంతా పనిచేస్తారు. ఎప్పుడన్నా ఒక్కసారన్నా వెళ్ళి ఎవరికైనా థ్యాంక్స్ చెప్పారా? చూడండి, ఆ థ్యాంక్ఫుల్ హార్ట్ ఈస్ వెరీ రేర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో కృతజ్ఞత తెలియచేయడం చాలా అరుదు అండి. A thankful heart is precious in the sight of God. దేవుని దృష్టిలో కృతజ్ఞత కలిగిన హృదయం చాలా ప్రశస్తమైనది, చాలా ప్రశస్తమైనది. కృతజ్ఞతతో జీవించండి. ఎవరైతే మీకు రక్షణ తీసుకొచ్చారో మీ కుటుంబానికి ఎన్ని రోజులైంది వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి? వాళ్ళు ఇంకా బతుకున్నట్లయితే ఫోన్ చేయండి. అంటే పాస్టర్ వాళ్ళు ఊర్లో ఉన్నారు, ఫోన్లు పనిచేయవా ఊర్లో? పంపించండి ఒక కానుక వాళ్ళకి. పాస్టర్ గారు జస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను అంతే. మీరు బోధించకపోయి ఉండుంటే, మీరు ప్రార్థన చేయకపోయి ఉండుంటే నా తల్లి ఈ పరిస్థితిలో ఉండేది కాదు, నా తండ్రి ఈ పరిస్థితిలో ఉండేవాడు కాదు, నా పిల్లలు ఈ పరిస్థితిలో ఉండేవారు కాదు. జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ. కృతజ్ఞత. వర్షిప్ టీంలో ఉన్న వాళ్ళకి ఎవరైనా ఎప్పుడు లాస్ట్ టైం వెళ్ళి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పారు? దేవుని సన్నిధి అనుభవించినట్లయితే ఆ రోజు సర్వీస్ అయిన తర్వాత థ్యాంక్ యూ. ప్రాక్టీస్ ఎంతో గంటలు చేస్తారంట కదా, థ్యాంక్ యూ. పొద్దున్నే వచ్చేస్తారంట కదా, 5 గంటలకు ఇక్కడికి వస్తారంట కదా, థ్యాంక్ యూ. చలి ఉన్నా వస్తారంట కదా, వర్షం ఉన్నా వస్తారంట కదా, ఎండున్నా వస్తారంట కదా, థ్యాంక్ యూ. జ్వరం ఉన్నా జ్వరం లేకపోయినా, ఇంట్లో బాధ ఉన్నా బాధ లేకపోయినా ప్రతి వారం వస్తుంటారంట కదా, థ్యాంక్ యూ. దేవునికి థ్యాంక్స్. తర్వాత దేవునితో ఆపేవద్దు. మానవులు, నీ జీవితంలో ఉన్న సంబంధాలు జాగ్రత్తగా గమనించుకోండి. దేవుని యొక్క జ్ఞానముతో
తగ్గింపుతో తీర్మానం తీసుకోండి. థ్యాంక్స్ చెప్పండి. నీ జీవితంలో ఎవరికైతే థ్యాంక్స్ చెప్పాలో దేవుని యొక్క ఆశీర్వాదము, కటాక్షము, ఆ సమాధానము కూడా మీ రిలేషన్షిప్స్లో కనిపించడం మొదలవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదించబడ్డారా? ఆమేన్. దేవునికి చేతులు పైకెత్తి దేవునితో ఒక నిమిషం మాట్లాడండి. ఆయనకి కృతజ్ఞతలు చెల్లించండి. అందరికన్నా ఎక్కువ కృతజ్ఞత చెప్పాలంటే దేవునికి మాత్రమే. ఆయన కృప లేకపోతే మనం ఎక్కడుండే వాళ్ళం? ఆయన రక్తము మనకి ఇవ్వకపోతే మనం ఎక్కడుండే వాళ్ళము? కమాన్, చేతులు ఎత్తండి, మాట్లాడండి ఆయనతో. దేవా, నా హృదయంతో నేను చెప్తున్నానయ్యా కృతజ్ఞతలు. దేవా, ఎప్పుడైతే నేను నా జీవితంలో ఆ కృతజ్ఞత చూపించకపోతే నేను క్షమించయ్యా. నీ కృప లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. నీ కృప లేకపోతే నాకు ఒక కుటుంబం అనేది ఉండేది కాదు. నీ కృప లేకపోతే నాకు కాపుదల ఉండేది కాదయ్యా. నీ కృప లేకపోతే నేను నా సరి అయిన మనసులో ఉండేవాడిని కాదు. నీ కృప లేకపోతే నీ వాక్యము నా జీవితంలోకి వచ్చేది కాదు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవా, ఈరోజు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, నీ వాక్యము ద్వారా అనేక సంబంధాలు స్థిరపరచబడతాయని నమ్ముతున్నాను. అనేక కుటుంబాలు స్థిరపరచబడతాయని నమ్ముతున్నానయ్యా. అనేక వివాహాలు స్థిరపరచబడతాయని నమ్ముతున్నాము. దేవా, నీ వాక్యము ద్వారా విడుదల వాళ్ళు అనుభవించును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో నీ మేలు అనుభవించాలని ప్రార్థన చేస్తున్నాను దేవా. స్నేహితుల విషయంలో కూడా దేవా, సంఘంలో ఉన్న సంబంధాల గురించి కూడా దేవా, వాళ్ళ జీవితంలో ప్రతి సంబంధంలో కూడా దేవా నీ జ్ఞానముతో వాళ్ళు స్థిరపరచబడి నీ మహిమ కొరకు నీ ఆశీర్వాదము అనుభవిస్తూ జీవించాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అండ్ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవునికి స్తుతి మహిమ కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్ అండ్ ఆమేన్. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.